మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలచ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం శ్రీరాధాకృష్ణమాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. వాసుదేవ స్వరూపమైన సభకి నమస్కారం. ముందుగా నా పక్కనే ఆసీనులై ఉన్న అస్మద్ గురువర్యులకి, అలాగే మీ అందరికీ కూడా ఒక విషయంలో క్షమార్పణలు. ఏమిటంటే, ఈ మధ్య గురువు గారు భాగవత సప్తాహాన్ని నిర్వహిస్తున్నారు. పూరీ క్షేత్రంలో నిర్వహించారు, బృందావనంలో. ఇప్పుడు అలాగే శుక్రతాళ్ళని, అసలు శుక మహర్షి పరీక్షిత్తుకి ఎక్కడైతే భాగవతాన్ని ప్రవచనం చేశారో ఆ ప్రదేశంలో త్వరలో భాగవత సప్తాహం చేయబోతున్నారు. ఇలాంటివి ఈ మధ్య 5-6 జరిగాయి. వాటన్నిటికీ కూడా గురువు గారు ప్రేమపూర్వకంగా రారా నాన్న అని చెప్పి ఫోన్ చేసి ఆహ్వానిస్తూ ఉంటారు. అప్పుడు మనస్సు పొంగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు నాకు తల్లి తండ్రి లేరు, ఏదున్నా సరే వారును మా అమ్మగారు అంతే, తల్లి తండ్రి. దాంతో మనస్సు పొంగిపోతుంది. అలాగనే మీరు కూడా ఎస్పెషల్లీ మొన్న పూరి సప్తాహం అప్పుడైతే ఎంతమంది మెయిల్ చేశారో నాకు, ఈ మాస్టర్ ఈకే సంస్థకి చెందిన వాళ్ళు, మీరు అదేమిటండి రావట్లేదు పూరిలో ప్రవచనం చెప్తూ ఉంటే అని. నిజం చెప్తున్నాను, ఆ వారం రోజులు నేను భౌతికంగా బెంగళూరులోనే ఉన్నా, మనస్సు మాత్రం పూరి క్షేత్రంలోనూ గురువుగారి పాద సన్నిధిలోనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ అందరికీ తెలుసుందే కదా, ఆ 2 పడవలు నడపడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. దాంతో ఎక్కువ కాలంతా ఆ పడవ మీదే పెట్టాల్సి వస్తుంది. కొంచెం ఏదైనా అనుష్ఠానం జపం అవి తప్పితే మిగతా దానికి సమయం దొరకట్లే. అందువల్ల రాలేకపోయాను, క్షంతవ్యుణ్ణి. కొంతకాలం అయ్యాక అమ్మవారు ఊపిరి సలపనిచ్చాక అక్కడి నుంచి చక్కగా రావడానికి ప్రయత్నిస్తాను గురువుగారి ఆశీర్వచనంతో. అలాగనే ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు కూడా. ఎందుకంటే సరిగ్గా 10 సంవత్సరాల ముందు 2014 12వ తారీఖు ఉదయం 10:30కే నా జీవితంలో మొట్టమొదటి ప్రవచనం ఈ వేదిక మీదే చేశారు. సరిగ్గా 10 సంవత్సరాల ముందు. ఆ రోజు నాకు ఇప్పటికీ గుర్తు. సౌందర్యలహరి గురించి ప్రవచనం చేసింది. మా నాన్నగారు ఇక్కడ కుర్చీలు వేసేవారు అప్పట్లో ఇటుపక్క. అక్కడ 2వ వరుసలో కూర్చుని ఉన్నారు. ప్రవచనం అంతా అయిపోయాక వెళ్ళి గురువుగారికి ఇక్కడ నమస్కారం చేసుకున్నాక నాన్నగారికి నమస్కారం చేస్తే ఆయన ఒక మాట అన్నారు. రే, వచ్చే సంవత్సరం నుంచి నేను ఇక్కడికి వస్తానో రాలేనో, కానీ నువ్వు మాత్రం ప్రతి సంవత్సరం ఈ వేదిక మీద ప్రవచనం చేసి తీరాలి అని చెప్పారు. వారు ఆ మాట అప్పుడు ఎందుకన్నారో అర్థం కాదా. ఆ తర్వాత సరిగ్గా 2 నెలలు అయ్యేసరికి వారికి యాక్సిడెంట్ అయ్యి మంచాన పడ్డారు. దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత మాస్టర్ గారిలా ఐక్యమైపోయారు. అందువల్ల ఈ వేదిక మీదకి ఎప్పుడు వచ్చినా సరే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా మొట్టమొదటి ప్రవచనం జరిగిన వేదిక. అలాగే చాలా బాధాతప్తం అయిపోతుంది హృదయం. ఎందుకంటే జనవరి 13వ తారీఖు మా నాన్నగారు ఆఖరి ప్రవచనం చేసిన వేదిక. ఆ తర్వాత మళ్ళీ వారు ఎప్పుడు వేదిక ఎక్కలేకపోయారు. అందుకని ఈ వేదిక అన్నా, ఈ ఊరన్నా నాకు చాలా ప్రత్యేకం. ఎక్కడికి వచ్చినా రాలేకపోయినా, భాగవత సప్తాహాలకైనా, బృందావనం అంటే నాకు చాలా ఇష్టం. పూరి అన్న అక్కడికి రాలేకపోయినా సరే ఇక్కడికి మాత్రం పరిగెత్తుకుని చిన్న పిల్లవాడు అమ్మ దగ్గరికి వస్తాడు, అలా గురువుగారి సన్నిధికి వచ్చేస్తూ ఉంటా. అంత ప్రత్యేకమైంది ఈ వేదిక. సరే, ఇప్పుడు ఇన్ని భాగవత సప్తాహాలకి వెళ్ళలేకపోయాను కదా, అందుకని భాగవతంలోదే ఒక ముఖ్యమైన ఘట్టం తీసి చెప్పుకుందాం ఈరోజు. భాగవతంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. పోతన గారు ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క శిల్పంలా చెక్కారు. మీరు ప్రహ్లాద చరిత్ర తీసుకున్నా, రుక్మిణీ కళ్యాణం తీసుకున్నా, వామన అవతారం, దక్ష యజ్ఞం, ప్రతిదీ దేనికదే ఒక అద్భుతం. వాటన్నిటిలోకి చాలా విశేషమైనది ఏమిటంటే గజేంద్ర మోక్షం. భాగవతం అనగానే ఎవరికైనా మొట్టమొదట గజేంద్ర మోక్షమే గుర్తొస్తుంది. అంత ప్రత్యేకమైనది. ఎందుకంటే అంత ప్రత్యేకమైనది అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏమిటి అంటే, గజేంద్ర మోక్షాన్ని ఇక్కడ పెట్టి ఇక్కడ ఒక అద్దం పెట్టామనుకోండి, ఆ అద్దంలో మనకి గజేంద్ర మోక్షం కనిపించదు, మనం కనిపిస్తాం. అది ఏనుగు మొసలి కథ అనుకుంటారు అందరూ. కాదు, మన జీవితంలో మనకి మన కష్టాలకి సంబంధించిన కథ గజేంద్ర మోక్షం అంటే. ఆ గజం ఎవరో కాదు, జగం. గజాన్ని తిరగేస్తే ఏమవుతుంది, జగం అవుతుంది కదా. మన అందరికీ సంబంధించిన కథ అది. అందుకే అందరికీ కూడా అంత ప్రీతి గజేంద్ర మోక్షం అంటే.
ఇంకా రెండో కారణం ఒకటుంది చాలా ప్రత్యేకమైనది. భాగవతం మొత్తానికి లేనిది గజేంద్ర మోక్షం ఒక్కదానికి ఒక విచిత్రమైన ప్రత్యేకత ఉంది. అదేమిటో తెలిస్తే ఎందుకు ఆ అధ్యాయం అంత ప్రత్యేకమైందో తెలుస్తుంది. అది మనం మధ్యలో చెప్పుకుందాం. సరే, అందుకని ఇప్పుడు గజేంద్ర మోక్షం నుంచి మనందరం నేర్చుకోవాల్సింది ఏముంది అనేది ఈరోజు చెప్పుకుందాం. మొట్టమొదట అసలు ఏమిటండి కథ అంటే, త్రికూటాచలం అని ఒకటి ఉందిట. అక్కడ ఈ గజేంద్రుడు ఉండేవాడు. మహాబలవంతుడు, మామూలు బలం కాదు అసలు అతను. అంత పెద్ద ఏనుగు, అలాగనే బోలెడంత మంది భార్యలు, బోలెడంత మంది పరివారం, అంత గొప్ప ఏనుగు అనమాట. దాంతో సహజంగా అలాంటి వాటితో కొంచెం అహంకారం కూడా వస్తుంది కదా మనిషికి. ఎప్పుడైనా పరివారం పెరిగిందనుకోండి, లేకపోతే బలం ఉందనుకోండి, వెంటనే దాంతో పాటు అహంకారం కూడా వస్తుంది. మన వాడికి అహంకారం కూడా కొంచెం ఉంది గజేంద్రుడికి. అయితే ఒకసారి గజేంద్రుడు తన భార్యలతో కలిసి బయటికి సరదాగా అలా షికారు వెళ్దాము అని బయలుదేరితే అసలు అతని బలం ఎంతటిది అంటే, పోతన గారు భాగవతంలో అంటారు, పులులు మొత్తంబులు పొదరింట్లదో దూరు ఘోర బొల్లు కంబులు గుహల చొచ్చు అని. సామాన్యంగా పులులు ఎప్పుడు గుహల్లో ఉంటాయి, ఎలుగుబంట్లేమో పొదల్లో ఉంటాయి. కానీ గజేంద్రుడు పరివారం బయటకు వస్తేట వాళ్ళు భయపడిపోయి కన్ఫ్యూజ్ అయిపోయి ఎటెళ్లాలో తెలియక పులులన్నీ వెళ్ళి పొదల్లో దాక్కునేవిట, ఎలుగుబంట్లు వెళ్ళి గుహల్లో దాక్కునేవిట. అంతటి భీభత్సమైన పరివారము, అంతటి బలం అన్నమాట. అలాంటి గజేంద్రుడు ఒకసారి భార్యలతో కలిసి బయటికి వస్తూ వాళ్ళతో ముచ్చట్లాడుతూ ఉంటే పరివారం అంతా ఒకవైపు వెళ్ళిపోయింది. పొరపాటున భార్యలతో కలిసి దారి తప్పి వేరే దారిలోకి వెళ్ళిపోయాడు గజేంద్రుడు. పొరపాటున వెళ్ళిపోయి ఇంకా కాసేపు అయ్యాక అప్పుడు తెలుసుకున్నాడు, అయ్యి బాబాయ్ దారి తప్పాను అని. చూసేసరికి లోపల అతను, అతని భార్యలు, ఇంకొంచెం మంది పరివారం మిగిలారు అంతే. మిగతా వాళ్ళందరూ వేరే దారికి వెళ్ళిపోయారు. అమ్మో ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి అని అడవంతా తిరగడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఎక్కడ దారి దొరకలేదు. ఒక చోటకు వచ్చేసరికి డస్సిపోయారు వాళ్ళందరూ. ఏమి చేద్దాము అనుకుంటే అక్కడ ఒక చక్కటి సరోవరం కనిపించింది. చాలా పెద్ద సరోవరం, చెరువు చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. అంటే సరే ఇదేదో బాగుందనుకుని అందులోకి దిగి అందరూ నీళ్లు తాగారు ఆ సరోవరంలో. దాన్ని పోతన గారు వర్ణిస్తారు. బయటికి మీరు విని చూడండి పద్యం. మామూలు సరోవరంలా అనిపిస్తుంది, లోపల మన జీవితం ఉంటుంది. చాలా విచిత్రంగా ఉంటాయి గజేంద్ర మోక్షం పద్యాల్లో. ఆయన అంటారు, అటకాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజ కల్హారమున్ నటదిందిందిర వారమున్ కమఠమీనగ్రాహ దుర్వారమున్ పటహింతాల రసాలసాల సుమనోవల్లి కుటీతీరమున్ చెటులోద్ధూత మరాళ నక్ర బక సంచారంబు కాసారమున్ అటకాంచన్ కరిణీ విభుండు. ఇది పోతన గారు ఆ సరోవరం గురించి చెప్పిన వర్ణన. ఇది చూడండి ఎంత సహజంగా ఉందంటే, అటకాంచన్ కరిణీ విభుండు. ఈ పదం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కరిణి అంటే ఆడయేనుగు. ఆడయేనుగు యొక్క భర్త చూశాడు అని రాశారు. అంటే కానీ గజేంద్రుడు చూశాడు అని రాయలే. ఆడయేనుగు భర్త నవఫుల్లాంభోజ కల్హారమున్, తామర పువ్వులన్నీ వికసించున్న కొలనుట. నటది ఇందిందిర వారమును, ఇందిందిరం అంటే తుమ్మెద. తుమ్మెదలన్నీ ఝుమ్ 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 అని ఝుంకారాలు చేస్తూ దాని చుట్టూ తిరుగుతున్నాయట. పటహింతాల రసాలసాల సుమనోవల్లి కుటీ తీరమున్న పక్కనే పెద్ద పెద్ద మామిడి చెట్లు. ఆ చెట్లకి పళ్ళు అలా వేళ్లాడుతూ ఆ పళ్ళన్నీ రసాలు ఊరిపోతున్నాయట. అంత గొప్పగా ఉందిట. దాని పక్కనే చల్లగా చలువ పందిళ్ళు ఉన్నాయట. అలాంటి వాతావరణంలో కనిపించిన సరోవరం ఇది. దాన్ని ఆడ ఏనుగు యొక్క భర్త చూశాడు అని రాశారు పోతన గారు. ఏమిటండి ఇది? ఇప్పుడు కాస్త ఆలోచించండి. వికసించిన తామర పువ్వులు ఉన్నాయనుకోండి, అది మన శరీరంలో దేనికి ఆనందాన్ని కలిగిస్తాయి? కంటికి, అంతేనా? వికసించిన తామర పువ్వు చూడగానే ఎవరైనా అబ్బాయి ఎంత బాగుంది అనుకుంటారు. అలాగే దాని సువాసన మన ముక్కుకు ఆనందం కలిగిస్తుంది. అలాగే తుమ్మెదలు ఝుమ్ 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 అని ఝుంకారం చేస్తుంటే చెవులకి హాయిగా ఉంటుంది. రసాలు ఊరుతున్న మామిడి పళ్ళు అంటే మన నోటికి ఆనందాన్ని కలిగిస్తాయి. చలువ పందిళ్ళంటే హాయిగా పడుకుంటే అక్కడ నీడలో శరీరానికి ఆనందం కలిగిస్తాయి. అంతేనా? అంటే ఇక్కడ పైకి చూస్తే సరోవరాన్ని వర్ణిస్తున్నట్టుంది. లోపల ఏం చెప్తున్నారు? పంచేంద్రియాలకి ఆనందాన్ని కలిగించే ప్రదేశానికి భార్యతో కలిసి దారి తప్పి అక్కడికి వెళ్ళాట. సరే అదేమిటో చూద్దాం. తర్వాత ఏం చేస్తాడంటే, తొండంబుల పూరించుచు గండంబుల జల్లుకొనుచు గలగల రవమున్ పెండుకొను వలదు కడుపుల నిండగ వేదండ కోటి నీటిని త్రావెన్. తర్వాత భార్యలతో కలిసి చక్కగా తొండంతో అలా పీల్చుకుని నీరు తాగారట. అందరికీ కడుపు నిండింది, దాహం తీరింది, బానే ఉంది. అక్కడతో అక్కడ ఏం చేశాడు? ఆ నీళ్లు తీసుకొని భార్యల మీద చల్లాడు. వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కొంత నీళ్లు తీసి గజేంద్రుడి మీద చల్లారు. చూడండి, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాం అనుకోండి, స్విమ్మింగ్ పూల్ ఏదైనా ఉంటే
భార్య భర్త పిల్లలు అందులోకి దిగారు అనుకోండి, భర్త భార్య మీద నీళ్లు చల్లుతాడు, భార్య భర్త మీద చల్లుతుంది, ఈ పిల్లలందరూ తల్లిదండ్రుల మీద చల్లుతారు, అలా సంతోషపడతారు కదా. అంతవరకు బాగానే ఉంది, పర్వాలేదు, భార్యతోనూ పిల్లలతోనూ చేసే పని అది చేశాడు. అది అయిపోయాక ఏం చేశాడంటే, ఇది జాగ్రత్తగా వినండి. ఇహలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చెండభ మార్గంబునకెత్తి నిక్కిపడి ఉడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీలోన పెళ్ళుబికు నక్రగ్రాహ పాఠీనముల్ నభమందాడెడు మీన పట్టెన్ సురల్ నాన్పడన్ అన్నారు. అంటే వీళ్ళు ఇలా పీల్చేట, పీల్చి కడుపంతా నింపుకొని దాన్ని తొండంతో గిరగిర గిరగిర తిప్పి పైకి ఒక జెట్ లాగా వదిలేట ఆకాశంలోకి. వదిలేసరికి అందులో ఉన్న చిన్న చిన్న మొసలి పిల్లలు, అలాగనే ఎండ్రకాయలు, చేపలు ఇవన్నీ ఉంటాయి కదా, పాపం అన్నీ ఆకాశం వరకు ఎగిరి పాపమని కింద పడి కొన్ని చచ్చిపోయి, అంత బలంతో చేసేసరికి జట్లాగా కింద పడి చచ్చిపోయి. అది మన వాడు చేసిన పని. అంటే అప్పటిదాకా నీళ్లు తాగాడు, బానే ఉంది, భార్యల మీద చల్లాడు, పర్వాలేదు, కొంతవరకు బానే ఉంది, అక్కడ వరకు చేసింది బానే ఉంది. తర్వాత చేసింది ఓవర్ యాక్షన్. అంతే కదా జీవితంలోనూ. చేసేసరికి వెంటనే ఆ నీళ్లలో ఒక పెద్ద మొసలు ఉంది, ఆ మొసలు వచ్చి కాళ్ళు పట్టుకుంది. ఇది గజేంద్ర మోక్షంలో మొట్టమొదట జరిగింది. అంటే మనం సామాన్యంగా ఏమనుకుంటామంటే, నీళ్లలోకి ఏనుగు దిగితే మొసలు వచ్చి పట్టేసుకుంది అనుకుంటాం. అలా పట్టుకోలేదు. నీళ్లలోకి ఏనుగు దిగి ఏ పని చేయాలో అది చెయ్యకుండా, ఏ పని చెయ్యకూడదో అది చేస్తే కోపం వచ్చి అప్పుడు మొసలు వచ్చి పట్టుకుంది ఏనుగు. ఇప్పుడు కాసేపు ఈ గజేంద్ర మోక్షాన్ని పక్కన పెట్టండి. ఈ ఏనుగు బదులు మిస్టర్ గజేంద్ర రావు అనుకోండి. మనందరిలోనూ ఎవరో ఒక మనిషిని తీసుకోండి. ఏం చేస్తాం మనం సామాన్యంగాను? ఇప్పుడు గజేంద్రుడు భార్యలతో కలిసి దారి తప్పాడు అనుకున్నాం కదా, మనం కూడా వివాహం చేసుకున్నాక అలాగే తప్పుతూ ఉంటాం. మనం అంటే ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ గజేంద్రుడు అని చెప్పారు కానీ ఎవరైనా. ఇప్పుడు చూడండి, సామాన్యంగా వివాహం ఎందుకు చేసుకుంటారు చెప్పండి? ఎంజాయ్ చేయడానికండి. ఈ కాలం మీరు ఎవరినైనా అడగండి, ఫస్ట్ ఆన్సర్ అదే చెప్పేస్తారు. వివాహం చేసుకునేది అందుకోసం కాదు. దానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే పితృరుణం తీర్చుకోవడానికి. పితృరుణం తీర్చుకోవడానికే మొట్టమొదట వివాహం చేసుకోవాలి. అసలు పితృరుణం అంటే ఏమిటి? ఏమిటి పితృరుణం అంటే? పితృరుణం అంటే ఏమిటో తెలుసా? వివాహం చేసుకుని మనం మళ్ళీ పిల్లలని కని సృష్టిని ముందుకి నడపగలిగితే దాన్ని పితృరుణం తీర్చుకోవడం అంటారు. ఇది మ్యాండేటరీ, ప్రతి వాడు చేసి తీరవలసిన పని. మహర్షుల కాలం నుంచి మన వరకు, అంటే సన్యాసం స్వీకరించిన వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ వివాహం చేసుకునేది మొట్టమొదట సృష్టిని ముందుకి నడిపించటానికి. ఇప్పుడు అగస్త్య మహర్షి కథలో చూడండి. అగస్త్య మహర్షి ఒకరోజు ఆయన వివాహం చేసుకోను అని భీష్మించుకున్నారు. ఒకరోజు బయటకు వచ్చేసరికి అక్కడ ఎవరో తల్లకిందులుగా వేళ్లాడుతూ కనిపించారు ఆయనకి. ఎవరండి మీరు, ఇలా ఎందుకు వేళ్లాడుతున్నారంటే, ఏం చెప్తామయ్యా, మా కర్మ, ఆ వంశంలో అగస్త్యుడు అని ఒక అతను ఉన్నాడు, అతను వివాహం చేసుకోను అని చెప్పి మానేశాడు, దాంతో సద్గతులు కలక్క మేమందరం తల్లకిందులుగా వేళ్లాడుతున్నాము అంటే, అమ్మ బాబాయ్, మా పితృదేవతలందరూ ఇలా ఉన్నారా అని వెంటనే వెళ్ళి లోపాముద్రాదేవిని వివాహం చేసుకున్నాడు అగస్త్య మహర్షి. వివాహం అనేది అంత ముఖ్యమైనది మానవ జీవితంలో. చేసుకుని పిల్లల్ని కంటే అప్పుడు సృష్టి ముందుకి నడుస్తుంది. అలా చేస్తే పితృరుణం తీరుతుంది. అలాగనే తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని బ్రతికుండగా చూసుకోవడం, ఆ తరువాత వాళ్ళు వెళ్ళిపోయాక శ్రాద్ధ ప్రక్రియలు లాంటివి చేయడం, ఇవి చేస్తే పితృరుణం తీరుతుంది. అది తీరింది అనుకోండి, ఆ తర్వాత మనకి పుట్టే పిల్లలు, ఆ పిల్లల చదువులు, ఆ పిల్లల తెలివితేటలు, ఆ పిల్లల తర్వాత వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెళ్ళిళ్ళు అన్ని సక్రమంగా జరగాలి అంటే పితృదేవతలు అనుగ్రహించాలి. పితృదేవతలు అనుగ్రహించాలంటే పితృరుణం తీర్చుకోవాలి. అలా తీర్చుకోవాలంటే పక్కన భార్య ఉండాలి. ఇప్పుడు శ్రాద్ధ ప్రక్రియ జరుగుతోంది, మగవాడే వెళ్ళేదో 3 కూరలు 3 పచ్చళ్ళు చేసేసి ఇంటికి వచ్చిన బ్రాహ్మణార్థస్వామికి చేయలేడు కదా. పక్కన భార్య ఉండి భార్య పని భార్య చేస్తుంటే, భర్త పని భర్త చేస్తే అప్పుడు పితృరుణం తీర్చుకున్నట్టు అవుతుంది. అది ఒక కారణం వివాహం చేసుకోవడానికి. కానీ ఈ కాలం ఎంతమంది తీర్చుకుంటున్నారో చెప్పండి. అసలు శ్రాద్ధ ప్రక్రియ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ కాలంలో? అసలు భర్తలకే బుద్ధి పుట్టట్లేదు. పుడితే భార్యను అడిగితే పొరపాటున, నాకు అవన్నీ కుదరవండి, అక్కడ ఏదో మఠం ఉందిట కదా, తీసుకెళ్లి మఠంలో పెట్టేయండి అంటుంది. ఎక్కడ సంవత్సరానికి అత్తగారికి ఒకసారి, మామగారికి ఒకసారి 2 రోజుల పాటు 2-3 గంటలు కష్టపడడానికి వెళ్ళి మఠంలో పెట్టేయండి అని చెప్పే భార్యలు కోకొల్లలుగా ఉన్నారు. అసలు చెయ్యకుండా మర్చిపోయే భర్తలే ఉన్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, శ్రాద్ధం అంటే అన్ని సాంప్రదాయాలు వాళ్ళకి ఒకేలా ఉండదు. ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంతమంది సాంప్రదాయాల్లో సంక్రాంతి అప్పుడు బయటికి తీసుకువెళ్ళి ఏవో చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది సాంప్రదాయాల్లో దీపావళి అప్పుడు చేస్తారు. కొంతమంది స్వయం పాకం ఇస్తారు. ఏది చేసినా సరే వాళ్ళ సాంప్రదాయంలో ఏదుందో అది పితృదేవతలకి చేసి తీరాలి. ఈ మధ్య ఈ మాట ఎప్పుడు చెప్తున్నా వెంటనే ఒక ప్రశ్న అడుగుతున్నారు, మరి అమెరికాలో ఎక్కడ ఉంటాయండి ఇలాంటి సాంప్రదాయాలు?
మరి వాళ్ళని ఎలా చూస్తారండి పితృదేవతలు? గుర్తుపెట్టుకోండి వాళ్ళకి కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా హాలోవీన్ డే అనేది విన్నారా? ఈ దెయ్యాల డ్రెస్సులేసుకొని పిల్లలందరూ బయటకొస్తారు. లేకపోతే ఆల్ సెయింట్స్ డే అని ఉంది. అవన్నీ వాళ్ళకి తద్దినాలతో సమానమైన ప్రక్రియలు. వాళ్ళవి హాయిగా చేసుకుంటూ ఉంటారు. మన కర్మ ఏమిటంటే మనం తద్దినం చేయడం మానేసి హాలోవీన్ డే మాత్రం సెలబ్రేట్ చేసుకుంటాం దురదృష్టవశాత్తు. వాళ్ళ ప్రక్రియలు వాళ్ళకున్నాయి. మన ప్రక్రియలు మనకున్నాయి. మనం చేయడం మానేసి పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా! అక్కడి నుంచి ఒకటి అరువు తెచ్చేసుకొని హాయిగా హాలోవీన్ డేని కృష్ణాష్టమో, శ్రీరామనవమో చేసుకున్నంత ఆనందంగా ఇప్పుడు సిటీల్లో చూస్తే వెర్రెత్తిపోతున్నారు హాలోవీన్ డే అంటే. ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి దెయ్యాల వేషాలేసుకొని ముష్టి వాళ్ళు జోలి పట్టుకొని వచ్చినట్టు ప్రతి ఇంటికి చాక్లెట్‌లకు వెళ్తారు జోల. తప్పులేదు కదా! పిల్లల్ని ఆడిస్తున్నారు ఆడించండి. అదే పిల్లల చేత కృష్ణాష్టమి రోజు కృష్ణుడి వేషమో, రాధ వేషమో వేయించాలి అంటే నామోషి. ఇవేమిటండి ఇవన్నీ పాతకాలం ఫ్యాషన్స్ అని. గుర్తుపెట్టుకోండి మన సాంప్రదాయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. వివాహానికి అదొక ముఖ్య కారణం. పితృ రుణం తీర్చుకోవడం. ఇంకా రెండవది ఏమిటి అంటే మనుష్య రుణం తీర్చుకోవడం. మనుష్య రుణం అంటే అర్థం ఏమిటంటే వివాహం అయితే ఇంటికి అతిథి అభ్యాగతులో లేకపోతే ఏదో సన్యాసులో, సాధువులో మన అదృష్టం బావుంటే ఇటువంటి గురువులో ఇంటికొచ్చారనుకోండి. వాళ్ళకి చక్కగా వండి పెట్టి ఒక 2 రోజులు, 3 రోజులో వాడిని సేవించుకునే అదృష్టం భార్య పక్కన ఉంటేనే దొరుకుతుంది. అంతేనా? ఇదే బ్యాచిలర్ ఇంటికి ఎవరైనా స్వామీజీ వచ్చాడనుకోండి ఏం చేస్తాడు? సాయంత్రం అయ్యేసరికి స్వామి అలా సందు చివరికెళ్ళి ఫ్రైడ్ రైస్ తినేసొద్దాం పదండి అంటాడు. అంతే కదా బ్యాచిలర్ అయితేను. అలా కాకుండా చక్కగా వాళ్ళకి వండి పెట్టి వాళ్ళని సేవించుకోవాలి అంటే పక్కన భార్య ఉండాలి. వివాహం అయితే తీర్చుకోవాల్సిన రెండో రుణం మనుష్య రుణం అంటారు దాన్ని. ఇంకా మూడవ రుణాన్ని దైవ రుణం అంటారు. కొన్ని కొన్ని క్రతువులున్నాయి. భార్య పక్కన లేకుండా చేసే అర్హత మగవాడికి లేదు. అది భార్యకున్న స్థానం. కొంతమంది ఎక్కడో మనుస్మృతిలో భార్యను తొక్కేశారు, వేదాలలో స్త్రీలని తొక్కేశారు, ఇలాంటి బూటక మాటలు చెప్తున్నారు అంటే చెప్పిన వాడిని వెంటనే వెళ్ళి ఏది వేదంలో ఒక అనువాకం స్వరంతో చదువు అని అడగండి. చదవలేడు. ఊరికే బయటికి చెప్తా ఎక్కడో వింటారు వాళ్ళు కూడాను. విని చెప్పే కబుర్లు ఇవన్నీ. వేదంలోనూ అక్కడ స్త్రీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. పెళ్లి మంత్రాల్లో అసలు ఒక మంత్రం ఉంది. వివాహం చేసేందుకు ముందు మంత్రాల్లో. ఆ మంత్రానికి అర్థం ఏమిటి అంటే ఇక్కడి నుంచి వచ్చి నువ్వు మా ఇంటిని రాణిలాగా ఏలు, నా తల మీద కూర్చుని పరిపాలించు అని చెప్పే అర్థం ఉన్న మంత్రం ఉంది. కళ్యాణ సంస్కృతి పుస్తకంలో అనుకుంటే ఎక్కడ ఉంటుంది చూడండి. అది భార్యకున్న స్థానం. భార్య పక్కన లేకపోతే ఎన్నో క్రతువులు మగవాడు చేయడానికి అనర్హుడు. మగవాళ్ళం ఏమిటి అవతార పురుషులే అనర్హులు. శ్రీరామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేయదలుచుకుంటే పక్కన సీతమ్మ లేకపోతే ఏం చేశారు? బంగారు సీతను తెచ్చుకున్నారు అంతేనా? అంటే పక్కన బంగారపు భార్య విగ్రహమేనా లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు. భార్య పక్కన లేకుండా సత్యనారాయణ వ్రతం చేయాల్సొస్తే అంటే అన్నీ ఫిక్స్ చేసుకున్నాక ఆవిడకేదో అడ్డంకి వచ్చిందనుకోండి, ఆవిడ రవికెల గుడ్డ తీసి తొడ మీద పెట్టుకొని చేయాలి అని చెప్పింది శాస్త్రం. అది భార్యకున్న ప్రత్యేకత. ఈ 3 రుణాలు తీర్చుకోవడానికి వైవాహిక బంధం అనేది ఏర్పరిచారు. కానీ ఎవరికైనా మనిషికి ఇదిగో ఈ 3 రుణాలు తీర్చడానికి వివాహ బంధం అనగానే వెంటనే నేనెందుకు చేయాలి అంటాడు. దానికోసం భగవంతుడు ఏం చేశాడంటే కుక్కకి ఒక బిస్కెట్ పడేస్తారు కదా! అలాగా కామం అని ఒక బిస్కెట్ పడేశారు. ఆ కామం వల్ల చూడండి 9వ తరగతికి వచ్చేసరికి వాలంటైన్స్ డే రాగానే ఒక గులాబీ పువ్వు పుచ్చుకొని బస్సు దగ్గరికి బయలుదేరుతాడు. అంతేనా? చూడండి అది భగవంతుడు ఏర్పాటు చేసిన టెక్నిక్ అనమాట. ఆ కామం అనే ఒక బిస్కెట్ పాడేసరికి 9వ తరగతికి వచ్చేసరికి ఆ డోర్లు తెరిచిపోతాయి. ఇంకా మిగతా రుణాలు ఏమీ తెలియవు. ఆ ఒక్క రుణం మాత్రం హాయిగా తీర్చేసుకుంటాడు ప్రతివాడు. కానీ కామాన్ని ఎందుకు పెట్టారు అంటే ఈ పని చేస్తే ఈ పనితో పాటు ఇచ్చే ఇన్సెంటివ్ కింద పెట్టారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కాలం ఏమిటంటే వివాహాన్ని కామం కోసం మాత్రమే చేసుకుంటున్నారు. ఇప్పుడు డింక్ అని ఇంకో కొత్తదొచ్చింది. మీలో ఎంతమంది విని ఉంటారో తెలీదు. డబుల్ ఇన్‌కమ్ నో చిల్డ్రన్. DINC. అంటే భార్యాభర్త మేమిద్దరం సంపాదించుకుంటాం. కానీ వీళ్ళతో ఈ పిల్లలతో తలనొప్పులన్నీ ఎవడు పడతాడు? వీళ్ళకి జ్వరాలు, జలుబులు, ఏడుపులు, రాత్రులు నిద్ర లేకపోవడాలు ఇవన్నీను. అందుకని మేము జీవితాంతం ఇలాగే ఇద్దరం ఉండిపోతాం తప్ప పిల్లల్ని కనము అని. చాలా పొరపాటు. ఇదే ప్రకృతికి ఎగనెస్ట్‌గా పనిచేయడం. ప్రకృతి సృష్టి కోసమే కామాన్ని పెడితే, కామం అనేది ఒక్కటి తీసేసుకొని ఆ సృష్టి అనే దాన్ని వదిలేస్తున్నాడు మనిషి. అది మనిషి తెలివితేటలు మితిమీరిపోయి చేసే పనులు. వాటికి రిప్రజెంటేషనే ఈ గజేంద్రుడు. చూడండి భార్యలతో కలిసి పంచేంద్రియాల్ని తృప్తిపరిచే ప్రదేశం ఏదుందో అక్కడికి వెళ్ళి చెయ్యకూడని తప్పు చేశాడు. వెంటనే వచ్చి ఒక మొసలిని పట్టుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే గుర్తుపెట్టుకోండి. ఇలాగ వెళ్ళవలసిన మార్గంలో శాస్త్రం చెప్పిన మార్గంలో, గురువులు చెప్పిన మార్గంలో వెళ్ళకుండా తప్పుడు మార్గాల్లో వెళ్ళామంటే ఏదో ఒక మొసలి వచ్చి పట్టుకుని తీరుతుంది జీవితంలో. మన జీవితంలో మొసలెవరు? కష్టం. ఏదో ఒక కష్టం వచ్చి పట్టుకుందంటే ఆలోచించండి. దాని వెనకాల ఇటువంటిదేదో ఒకటి ఉండి తీరుతుంది మనం చేస్తున్న తప్పు. చివరికి అనారోగ్యం వచ్చినా సరే అనారోగ్యానికి సంబంధించినది మనం ఏదో ఒకటి చేసిన తప్పు వల్లే అది అనారోగ్య రూపంలో వస్తుంది. అలాంటప్పుడు దాన్ని సరి చేసుకుంటే జీవితం సెట్ అయిపోతుంది. ఇప్పుడు గజేంద్రుడు
ఎలా సరి చేసుకున్నాడు అనేది చూద్దాం. మొట్టమొదట మనం ప్రవర్తించినట్టే గజేంద్రుడు కూడా ప్రవర్తిస్తాడు. తర్వాత సరి చేసుకుంటాడు. ఏం చేస్తాడు అనేది చూద్దాం. నా మొసలి కూడా తక్కువదేం కాదు. చాలా పెద్ద మొసలిట. అసలు భాగవతంలో వర్ణించారు ఎంతో పెద్ద మొసలి అని. అంటే అంతంత మొసళ్ళు ఉంటాయా అండి అనిపిస్తుంది మనకి. ఆ కాలంలో ఉండేవేమో తెలియదు. మేము ఒకసారి సింగపూర్ జూకి వెళ్ళినప్పుడు అక్కడ చూసాం. ఒక అడుగుల మొసలుంది ఏకంగా అక్కడ. ఒక ఎన్‌క్లోజర్‌లో పెట్టి అసలు ఆశ్చర్యపోయాను చూసి. ఈ చివరి నుంచి ఆ చివరికి చూడాలి అంటే నడుచుకుంటూ వెళ్ళాలి. అంత పెద్ద మొసలి. అది చూసి ఆహా! గజేంద్ర మోక్షంలో మొసలి దర్శనం ఇచ్చింది అనుకుని 2 పద్యాలు చదువుకుని పోతన గారికి నమస్కారం పెట్టొచ్చాం. అంత పెద్ద మొసళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ కాలంలో ఉండేవిట. ముందు కాలు పట్టుకుంది ఫస్ట్. పట్టుకునేసరికి మన వాడు బలవంతుడు కదా! కాలుతో ఒక్క తన్ను తన్నాడంతే వెళ్ళి ఆ మొసలి ఎక్కడో దూరంగా పడింది. వెంటనే చూసారా ఇది నా బలం అని చెప్పి ఒక్కసారి భార్యలకేసి చూస్తే భార్యల సరోవరం చుట్టూ నించునుండి వెంటనే తొండంతో హైఫై హైఫై అని చెప్పారు అందరూ. అది నేనంటే అనుకున్నాడు. ఈ లోపల ఆ మొసలి మళ్ళీ వచ్చి ఇంకో కాలు పట్టుకుంది గట్టిగా. పట్టుకుంటే ఈసారి ఇలా కాదు మొసలి సంగతి చెప్దామని పెద్ద పెద్ద దంతాలు ఉన్నాయి. వాటిలతో గుచ్చి ఆ మొసలిని ఇలాగా పైకెత్తి గిర 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 తిప్పి ఒక్క విసురు విసిరాడు. విసిరి భార్యలకేసి చూసేసరికి వాడు శభాష్ అసలు నేను మించిన వాడు ఎవడున్నాడు అంటే ఆహా! అదే అని చెప్పి మనం ఏదో ఆఫీస్‌లో ప్రమోషన్ వచ్చిందనుకోండి ఇంటికొచ్చి నా అంతటి వాడు ఇంకెవ్వడు లేడు. నాదే నిర్వాకం అని కాళ్ళు ఎగరేస్తాం కదా! ఆఫీస్‌లో బోలెడు మందికి ప్రమోషన్‌లు రావచ్చు. మనకొచ్చింది అంటే దాని వెనకాల భగవద్ అనుగ్రహం అనేది గుర్తుపెట్టుకోవాలి. మన సామర్థ్యం ఇలా ఉంది అంటే వెనకాల భగవంతుడు ఇచ్చే అనుగ్రహం అది. అది గుర్తు లేకుండా మనం కాలర్ ఎగరేస్తాం. అలాగే గజేంద్రుడు కూడా కాలర్ ఎగరేసి చూసారా ఇది నా బలం అంటే అన్నాడు. అందరూ పొంగిపోయారు. ఈ లోపల మొసలేం చేసింది ఈసారి వెనక వైపు నుంచి వచ్చి కాలు వెనక వైపు నుంచి పట్టుకుంటే ఏనుగు ఏం చేయలేదు. అది ఏనుగు యొక్క బలహీనత. ఇప్పుడు కుక్కో పిల్లో ఉందనుకోండి, వెనకాల దురదేస్తే ఏం చేస్తుంది? వెనక్కి తిరిగిపోయి ఇలా గోక్కుంటుంది. అంతేనా? పిల్లిని కానీ, కుక్కని కానీ చూడండి మీరు. అలాగే పులి కానీ, సింహం కానీ ఏవైనా సరే వెనక్కి తిరిగి ఇక్కడ గోక్కోగలవు. పాపం ఏనుగుకి అది బలహీనత. అంత శరీరం ఉండడం వల్ల వెనక్కి అలా తిరిగిపోలేదు ఏనుగు చాలా కష్టం. దాంతో వెనకాల కాలు వదులుచుకుందాం అని చూసేసరికి కుదరలే. ఇంక అక్కడి నుంచి మొసలికి పట్టు దొరికింది. ఇది వీడి బలహీనత అని చెప్పి ఇంకా కాలు మొత్తం కొరికేసి కండంతా పీకేయడం మొదలు పెడితేసరికి గింజుకుంటోంది. కాలు విదిలిస్తోంది. ఎంత విదిలిచినా వదలట్లేదు. ఆ తర్వాత ఆ కాలు వదిలేసి పక్క కాలుకి వెళ్ళి దాన్ని పీకేసి కండ రక్తం ఓడిపోవడం మొదలుపెట్టింది. ఇంక అర్థమైంది ఏనుగుకి అమ్మో! నేను ఎంత బలవంతుడినేనా నేను దీన్ని కొట్టలేను. కారణం ఏమిటి? ఇది నా ప్రదేశం కాదు. నీళ్ళు మొసలికిల్లు. అందుకని భూమి మీదకి వెళ్ళిపోవడం. నేల మీదకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయామంటే అక్కడ నాది మళ్ళీ రాజ్యం. ఈ మొసలి ఏం చేయలేదు అని చెప్పి గబగబా దీంట్లోంచి బయటికి లాగేయడం మొదలుపెట్టి. మొసలి ఇది గ్రహించేసింది. గ్రహించి కాలు అంత గట్టిగా పట్టుకుంది. ఇది చివరికి వెళ్ళే సమయానికి మళ్ళీ బరబర వెనక్కి లాక్కొని వచ్చేసింది. మళ్ళీ ఏనుగు ముందుకు లాక్కడం, మళ్ళీ వెనక్కి లాగడం. ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి. దాన్ని పోతన గారు ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఇవే మీ పిల్లలకి నేర్పవలసిన పద్యాలు. ఆయన అంటారు, "కరిదిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరికెరి బెరయం. కరికి మకరి మకరికి కరి పరమనుచును అతల కుతల భటుల దరిపడం." ఇదో చిన్న కందపద్యం. ఏం చెప్పారండి ఇందులోను అంటే, ఇప్పుడు నేను ఎలా చదవాలో అలా చదివి వినిపిస్తా చూడండి. "కరి దిగుచు మకరి సరసికి కరిదరికిని మకరి దిగుచు కరికెరి బెరయం. కరికి మకరి మకరికి కరి పరమనుచును అతల కుతల భటుల దరిపడం." లోపలికి బయటికి, లోపలికి బయటికి, లోపలికి బయటికి అనేదాన్ని ఎంత అద్భుతంగా కందపద్యంలో రాశారు చూడండి. అది పోతన గారి సాహిత్యం అంటే. అలాగా లాగి, 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 లాగి ఎంత లాగడం మొదలుపెట్టినా మళ్ళీ మొసలి నీళ్ళలోకి లాగేస్తుంది. ఈసారి ఏం చేసింది మొసలి కాళ్ళు కూడా వదిలేసి పొట్ట కింద భాగం ఉంటుంది. కాళ్ళు 2 ఇలా పెట్టి పైకి ఎగిరి ఆ భాగాన్ని పట్టుకుని నోరుతో కండలాగేయడం మొదలుపెట్టింది. దాన్ని పోతన గారు వర్ణిస్తారు అసలు చూడండి. పాదద్వంద్వము నేల మోపి పవనును బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాపు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిని క్రీడించు యోగీంద్రు మర్యాద అక్రమ విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై అంటారు. అంటే ఎలా లాగుతోందంటే మొసలి కాళ్ళు రొట్టి ఇలా నేలలో కూర్చుంది. పవనును బంధించి ఊపిరి బిగబెట్టి పంచేంద్రియోన్మాదంబును పరిమార్చి ఇంకా మనస్సు ఎటువైపుకి వెళ్ళకుండా ఏనుగు మీదే దృష్టి పెట్టి అప్పుడు లాగేయడం మొదలుపెట్టింట. దానికి పోతన గారు అక్కడ ఒక అద్భుతమైన పదం వాడారు. నిష్కేద బ్రహ్మ పదావలంబన రతిని క్రీడించు యోగీంద్రు మర్యాద. యోగులు చూడండి ఒంటికాల మీద నిలబడి ఊపిరి బిగబెట్టి పంచేంద్రియాలన్నింటినీ లోపలికి తీసుకువెళ్ళిపోయి భగవంతుడి కోసం ఎలాగైతే చిత్తశుద్ధితో ప్రయత్నిస్తారో అలాగ మొసలి ఈ ఏనుగు కోసం ప్రారంభించింది. అక్కడ అంటారు నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై. పైకి చూస్తే ఇలా గట్టిగా పట్టుకుంది కొరికేస్తుంది అని.
కానీ అది చూడండి ఆ శబ్దాల్లో సొగసు. మీరు ఎవరైనా నవిలేస్తున్నాడనుకోండి, తెలుగులో సామాన్యంగా ఒక మాట వాడతారు. ఏమిటది? కర్ర, 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 కర్ర నవిలేసాడు అంటారు. అంతేనా? తెలుగులో ఎవరైనా చూడండి, ఇప్పుడు ఎవరైనా చిప్స్ ఏవో తింటున్నారనుకోండి, బిస్కెట్లు తింటుంటే కర, 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 కర తినేస్తున్నాడురా అంటారు. అది తెలుగులో. ఆయన చూడండి ఎంత చక్కగా అక్రమ విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై క్రా అనే అక్షరం సరిగ్గా 4 సార్లు పడింది అందులో. క్రా 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 పడితే కర్ర 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 అయింది. చూసారా? అనుభూతి చెందిన వాడు కవిత్వం రాస్తే పోతన భాగవతం ఎందుకంత బావుంటుంది అంటే అందుకు బావుంటుంది. చూడండి నక్రమ విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై. అలాగే ఇంక పీకేయడం మొదలుపెట్టింది. ఎందుకు ఋషి లాంటిది అన్నారు అంటే ఏనుగు, ఈ మొసలి సామాన్యమైనవి కాదు. వీటన్నిటికి వెనకాల ఒక కథ ఉంది. అది మీకు ఆఖరిలో చెప్తా. ఇంక పీకేయడం మొదలుపెట్టేసరికి పాపం నిస్సహాయం అయిపోయింది ఏనుగు. అయిపోయి ఇంక నేనేమి చేయలేను అనే పరిస్థితికొచ్చింది. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా సరే గెలవలేకపోతోంది. అప్పుడు పోతన గారు ఏం చేశారు, ఆ వాటిని రెండిటిని పక్కన పెట్టి కెమెరా ఒక్కసారి ఇటు తిప్పారు. చూడండి ఒక సభ జరుగుతూ ఉంటే ఫోటోగ్రాఫర్‌లు కాసేపు ప్రవచనం తీస్తూ కాసేపు అలా జనం కేసి తిప్పుతారు కదా కెమెరాని. అలాగే పోతన గారు కూడా ఏం చేశారు, కెమెరాని ఒక్కసారి గట్టు వైపుకి తిప్పారు. తిప్పితే అక్కడ పాపం ఆడ ఏనుగులన్నీ నిస్సహాయంగా అలా చూస్తున్నాయట. ఏం చేయాలో తెలియక. ఎందుకంటే అవి నీళ్ళలోకి దిగాయంటే మొసలి వాటిని పట్టేసుకుంటుంది. గజేంద్రుడే ఏం చేయలేకపోతే ఇంక అవేం చేస్తాయి అని వాటికి తెలుసు. దాంతో అక్కడ నిలబడి బాధగా చూస్తుంటేనంటారు, మకరితోడ పోరు మాతంగ విపుని ఒక్కడిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె గుంజరీయూధంబు మగరు తగులు కాలే మగువలకును అని. అప్పటికే ఈ గజేంద్రుడు ఇంక ఓడిపోతున్నాడు, మొసలి గెలుస్తోంది అని చెప్పి ఆ కొంచెం మంది పరివారం వెళ్ళిపోయారు. వాళ్ళేమిటంటే నెక్స్ట్ లీడర్ ఎవడో సంతకాలు తీసుకోవడం కోసం వాళ్ళప్పుడే వెళ్ళిపోయారు. సంతకాలు తీసేసుకుందాం. భార్యలు మాత్రం మిగిలారంటే అక్కడ. మిగిలి నిస్సహాయంగా ఏనుగు కేసి చూస్తుంటే ఏనుగు కూడా పోరాడుతూ, రక్తం ఓడిపోతూ, కన్నీళ్లు కార్చేసుకుంటూ భార్యలకేసి నిస్సహాయంగా చూస్తోందిట. అది ఎలా బొమ్మ కట్టేసారో చూడండి. మకరితోడ పోరు మాతంగ విపుని ఒక్కడిని డించిపోవ కాళ్ళు రాక. కట్టుకున్న భార్య కదా! అయ్యో! భర్తని ఎలా వదిలేసి వెళ్ళిపోతాము అని కోరి చూచుచుండే కుంజరీయూధంబు పాపం అలాగా బాధగా చూస్తున్నాయి అని చెప్పారు. చూడండి మన జీవితపు గజేంద్ర మోక్షంలో కూడా ప్రతి వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయి. మనిషి కొన్నిసార్లు ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఉదాహరణకి సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరామనుకోండి, టక 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 డబ్బులు ఇస్తారు మిగతా ఉద్యోగాల కన్నా. ధర్మ మార్గంలో చాలా తొందరగా సంపాదించడానికి సాఫ్ట్‌వేర్ ఒక మార్గం. దాంతో ఎవరైనా ఏం చేస్తారు, 15 గంటలు, 16 గంటలు అలా ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెడితే చివరికి ఏదో ఒక రోజు మొసలొచ్చి ఏదో చిన్న హార్ట్ స్ట్రోక్ రూపంలోనో, లేకపోతే ఏదో క్యాన్సర్ రూపంలోనో, ఏదో ఒక రూపంలో వచ్చి పట్టుకుంటుందా? పట్టుకుంటే అప్పుడు పరిస్థితి ఏమిటి చెప్పండి? ఒక చిన్న హార్ట్ స్ట్రోక్ వచ్చిందనుకోండి, వెంటనే తీసుకువెళ్ళి ఐసీయూలో చేరుస్తారు. ఆఫీస్ కొలీగ్స్ అందరూ వస్తారు. అయ్యో! ఫలానా వాడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింటే పాపం రోజు ఎంత యాక్టివ్‌గా పనిచేసేవాడండి. లాస్ట్‌లో మా ఆఫీస్ నుంచి చెకౌట్ చేసి వెళ్ళేది ఇతనేనండి. కానీ పొద్దున్నే చెక్ ఇన్ చేసేవాడు పాపం అని చెప్పి. ఈ పువ్వులు, బొకేలు, పళ్ళు ఇవన్నీ పుచ్చుకొని గెట్ వెల్ సూన్ అని గ్రీటింగ్ కార్డులు పుచ్చుకొని వచ్చేస్తారు. వచ్చేసేసి ఆఫీస్‌లో చూస్తే డాక్టర్ పొద్దున్నుంచి ఐసీయూలో అవన్నీ ప్రక్రియలు చేసి సాయంత్రం వచ్చి, "అమ్మ ఒక 72 అవర్స్ దాటితే తప్ప ఏమీ చెప్పలేము" అంట. వెంటనే ఆఫీస్ వాళ్ళు, "అమ్మో! ఇంకా 72 అవర్స్ పడుతుందా? ఈరోజు పొద్దున్నుంచి ఎవరు పని చేయలేదు" అని చెప్పి. వెంటనే "సరేనండి మేము వెళ్ళొస్తాం. మీకు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయండి. వెంటనే వచ్చి వాలిపోతాం" అని చెప్పి ఆ గ్రీటింగ్ కార్డులు, బొకేలు అవన్నీ అక్కడ వదిలేసి ఆఫీస్ వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేనా? ఇంకెవరు మిగులుతారు? భార్య, పిల్లలు వాళ్ళు మాత్రం మిగులుతారు. ఆ తర్వాత పిల్లలు ఏం చేస్తారంటే 72 అవర్స్ అన్నారు కదా! కాస్త చూద్దాం అని చెప్పి ఇంకో 2 రోజులు ఉంటారు. ఉండి ఏం జరుగుతుందా అని చూస్తుంటే ఆ 2 రోజులు అయ్యాక డాక్టర్ వచ్చి ఇంకొక 72 అవర్స్ జరిగితే తప్ప ఏమి చెప్పలేము అంటారు. వెంటనే పెద్ద కొడుకుకి ఒక ఫోన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. వచ్చేసి అలా పక్కకెళ్ళి మాట్లాడొచ్చి, "అమ్మా! మా ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందమ్మా. నేను రిలీజ్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి ఉందిట. లేకపోతే కుదరదట. అందుకని నేను వెళ్ళాలమ్మా తప్పకుండాను. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకో, ఏ అవసరమైనా ఫోన్ చెయ్యి, ఫ్లైట్‌లో వచ్చేస్తా" అంటారు. అవసరం అంటే ఏమిటి? నాన్నగారికి ఏ అవసరమైనా సరే ఫోన్ చెయ్యి, అరగంటలో వచ్చి వాలిపోతా అంటారు. చిన్న కొడుకు ఇంక అక్కడ కూర్చొని ఉంటాడు. పెద్దాయన వెళ్ళిపోతాడు. ఇంకొక రోజు చూస్తాడు వీడు కూడా. చూసి వీడికి కూడా ఇంకంతే అక్కడ ఏం తెవలటం లేదు. అంటే "అమ్మ, అమ్మ నాకు కూడా ఆఫీస్ నుంచి వచ్చింది. అందులో నీకు తెలుసు కదా! నీ కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది. వాళ్ళ ఆఫీస్‌లో కూడా విపరీతమైన ప్రెషర్‌ట. గుర్తుపెట్టుకోమ్మా ఇదిగో ఈ కార్డ్ తీసుకో. ఇదిగో దీని పాస్‌వర్డ్ ఇది 4 అక్షరాలు. నీకు ఎంత కావాలంటే అంత స్వైప్ చేసుకోమ్మా. అలాగే మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉందమ్మా. 10,00,000 కవరేజ్. ఎక్కడైనా చూపించండి పర్లేదు. కానీ నేను బయలుదేరుతున్నానమ్మా. అవసరం అయితే చెప్పు నెక్స్ట్ ఫ్లైట్‌లో వచ్చేస్తాను." అంటే అటెళ్తే గనక చెప్పు ఫ్లైట్‌లోంచి కిందకి దిగుతాను. వెళ్ళిపోతాను. ఇంకెవరు మిగులుతారు? పట్టుకున్నందుకు భార్య ఒక్కతి మిగులుతుంది. అంతే కదా! ఆలోచించండి ఇదంతా మన జీవితంలో చాలా దారుణమైన సత్యం ఇది. శంకరాచార్యుల వారు
ఈ భజగోవిందంలో అంటారు. "యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే." అసలు ఈ భజగోవిందం చదివితే క్రూడ్ సత్యం అంతా చెప్పేసారు. తట్టుకోలేం మనం. భజగోవిందం నిజంగా అర్థం తెలుసుకొని చదివితే ఎవరికైనా ఉద్యోగం చేయాలంటే భయం వేస్తుంది. నెక్స్ట్ రోజే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని కూర్చొని జపం చేసుకోవడం మొదలు పెడతాడు వెంటనే. అంతటి నిజం చెప్పేసారు. అక్కడ ఆయన అంటారు, "యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే." ఎవరైనా లోపల ఊపిరి ఉన్నంత వరకే వచ్చి, "ఏం గురుగారు బాగున్నారా? ఏందైనా బాగున్నారా?" అని అడిగేది లోపల అది ఉన్నంత వరకే. "గతవతి వాయో దేహాపాయ." అది పోయిందనుకోండి, ఇంకెవ్వరు పేరు పెట్టి పిలవరు. "అక్కడ సుబ్బారావు గారు ఉన్నారండి" అనరు. "అదిగో ఆయన బాడీ ఉందండి" అంటారు. అంతేనా? మీరు ఎక్కడైనా చూడండి లోకంలో. ఆ ఊపిరి ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిందంటే ఇంక మనిషి పేరు పెట్టి పిలవరు. బాడీ అని పిలుస్తారు అంతే. చివరికి "భార్యా బిభ్యతి తస్మిన్ కాయే." ఎంత ప్రీతి ఉన్న భార్య అయినా సరే మాక్సిమం కొన్ని గంటలు ఉంచుతుంది. "అమ్మా నీ భర్తే కదా, మంచం మీద తీసుకొచ్చి పెడతాం అమ్మా, ఒక 3 రోజులు ఇక్కడే ఉండంటే." "అయ్య బాబోయ్! అలా ఎక్కడ పడతారండి" అంటుంది. ఏడుస్తూనే ఉంటుంది కానీ ఉంచుకోదు. ఇది పచ్చి నిజం అది. ఇదే భగవత్పాదులు వారు చెప్పారు. అందుకే మనకి ఎవడైనా కనిపించాడు అనుకోండి, "బాగున్నావా?" అని అడగకూడదు. "ఇంకా బాగున్నావా?" అని అడగాలి. దురదృష్టవశాత్తు. ఎందుకంటే నీళ్ళలో పడేస్తే శరీరం నానిపోతుంది. నిప్పులో పడేస్తే కాలిపోతుంది. ఒక నిమిషం ముక్కు మూసేస్తే ఊపిరి సలపదు. అది మన శరీరం అంతే. అలాంటి శరీరంతో మనం బ్రతుకు ఈడుస్తున్నాము అంటే భగవంతుడి దయ. చూడండి, ఇప్పుడు ఆ గజేంద్రుడు నిస్సహాయమైన స్థితిలోకెళ్తే ఐసీయూ అద్దాల్లోంచి భార్య నిస్సహాయంగా ఇలా తొంగి చూస్తూ ఉంటుంది లోపలికి. అలాగా "కోరి చూచుచుండె కుజ్జరీయూథంబు పగలు తగులు కారె మగువలకు." చూడండి జీవితాన్ని ఎలా తీసుకెళ్లి చూపించారు. అందుకే గజేంద్ర మోక్షం అంత దగ్గరగా ఉంటుంది. ఇంక గజేంద్రుడు "అలయక సొలయక వేసటనలయక కరిమకరితోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెను పోరొక్క 1000 సంవత్సరములు." 1000 సంవత్సరాల పాటు ఇద్దరు అలా యుద్ధం చేసుకున్నారట. రాత్రి పగలు అలా లేకుండా 1000 సంవత్సరాల పాటు. అంటే వెంటనే సైన్స్ చదువుకున్న వాళ్ళకి ఒక అనుమానం వచ్చేస్తుంది. "ఏవండి ఇదేమిటండి నాన్ సెన్స్, మన పురాణాలన్నీ ఇలాగే చెప్తారు. 1000 సంవత్సరాలు ఎక్కడైనా ఏనుగు మొసలి బతికుంటాయా అండి?" అంతేనా? 1000 సంవత్సరాలు బతకవు కదా! పురాణాలన్నీ పుక్కిట పురాణాలండి. గుర్తుపెట్టుకోండి. ప్రతి పురాణ కథకి కూడా అక్కడ జరుగుతున్న కథ ఒకటైతే, మన జీవితానికి అన్వయించుకుంటే ఇంకొకటొస్తుంది. అలాగే ఆత్మ అనే యాంగిల్‌లోంచి చూస్తే ఇంకొకటొస్తుంది. మనం చూడండి, 1000 సంవత్సరాలు తీసుకుంటే ఎప్పుడో ఒక జన్మలో ఒక చిన్న దోమై పుడతాం. ఒక ఆడదోమతో కాపురం చేస్తాం. పిల్లల్ని కంటాం. ఎవడో ఒకసారి ఇలా అంటాడు, వెళ్ళిపోయింది ఆ దోమ జన్మ. తర్వాత ఒక పురుగై పుడతాం. ఇంకొక ఆడ పురుగుతో కాపురం చేస్తాం. కొన్ని పురుగుల్ని కంటాం. ఎవడో ఒకడు కాలుతో తొక్కుతాడు, ఆ జన్మ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక చిన్న పక్షి. ఆ తర్వాత ఒక ఎలుక. ఆ ఎలుకకి పిల్లిని చూస్తే భయం. ఆ తర్వాత ఒక పిల్లి జన్మ ఎత్తుతాం మనం. ఇంకో ఆడపిల్లితో కాపురం చేస్తాం. పిల్లి పిల్లల్ని కంటాం. తర్వాత కుక్క జన్మ. అలా ఎత్తి ఎత్తి గోవు, పాము అన్నీ అయిపోయాక శంకర్ల వారు "జంతూనాం నరజన్మ దుర్లభం పుంస్త్వం తతో విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత వినిపద్మమస్మాత్ పరం" అంటారు వివేక చూడమణిలో. అలాగే జన్మలు 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 జన్మలయ్యాక ఎప్పుడో ఒక్కసారి రేర్‌గా మనిషి జన్మెత్తుతాం. అది మరి ఈ జన్మలన్నిటిలోనూ ఏదో ఒక జన్మలో ఎవరో ఒకళ్ళు కాపురం చేస్తున్నాము. ఏదో ఒక మొసలొచ్చి పట్టుకుంటోంది. మొసలి అంటే కష్టం అక్కడ. జరుగుతోందా ఇవన్నీ? అదే "సరిపెను పోరొక్క 1000 సంవత్సరములన్నారు." వేద భాషలో 1000 అంటే ఇన్ఫైనైట్ అని అర్థం. ఋషుసూక్తంలో పొద్దున్నే చదువుతాం చూడండి మనం, "సహస్ర శీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్." ఏమిటండి అది? 1000 తలలేమిటి? 1000 కళ్ళేమిటి? 1000 పాదాలేమిటి? 1000 తలలుంటే 2000 పాదాలు ఉండాలి కదా అనే లాజిక్ వస్తుంది మనకి. బయాలజీ ఎక్కువ చదివేసుకుని. ఇక్కడ సహస్రం అంటే అనంతం, ఇన్ఫైనైట్ అని అర్థం. అలాగా వేల జన్మల పాటు పోరాడుతూనే ఉందిట. అప్పుడు ఇంకా మొత్తం ఇంకా శక్తి అంతా పోయింది. ఇప్పటిదాకా తన శక్తి గుర్తొచ్చింది, తన భార్యలు గుర్తొచ్చారు, పరివారం గుర్తొచ్చింది. అన్నీ గుర్తొచ్చాయి కానీ ఈ ఏనుగుకి ఒక్కటి మాత్రం గుర్తు రాలేదు. ఏమిటో చెప్పండి? భగవంతుడు. అంతేనా? ఇప్పుడు గుర్తొస్తాడు. ఇప్పుడు అనుకుంటోంది ఇంకా లాగి 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 "నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయుండి మద్దానాంబః పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేక నిరాశ నిటేల వచ్చితి భయం బెట్లో కదే ఈశ్వరా." ఇప్పుడు ఈశ్వర అనే పదం గుర్తొచ్చింది దానికి. ఇప్పటిదాకా భగవంతుడి పేరు గుర్తు రాలే. మనకు కూడా అంతే. ఎప్పుడు కూడా జీవితంలో మన నిర్వాకం అనుకుని కనీసం ఒక రోజు పూజ కూడా చేయని వాళ్ళు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పూజ చేయడం ఎందుకు అంటే కష్టాలు తీర్చుకోవడానికో, లేకపోతే ఇంకా ఇచ్చే ఇంకా ఇచ్చే అని అడగడానికో కాదు. మనిషి జన్మ భగవంతుడు మనకిచ్చాడు. ఆ కృతజ్ఞత చెప్పుకోవడానికి చాలు చేసుకోవడం అంటే. ఇప్పుడు కుక్క ఉంది.
ఒక కూర్చొని పురుష సూక్తం చదవమంటే చదవగలదా? ఒక పిల్లి శ్రీ సూక్తం చదవగలదా? ఇంకొక పులొచ్చి హోమం చేయగలదా? చేయలేదు. మనందరం పొద్దున్నే అవన్నీ కూర్చొని చేసామా ఈరోజు? దానికి భగవంతుడు మనకి జన్మనిచ్చినందుకు కృతజ్ఞత చెప్పుకోవడమే మొట్టమొదటి పూజ యొక్క పర్పస్. కానీ అది మాత్రం చేయకుండా మన నిర్వాకం అని వెళ్ళిపోతూ ఉంటాడు మనిషి. అలాంటి మనిషికి కూడా ఎప్పుడో అప్పుడు భగవంతుడు గుర్తు వచ్చి తీరాలి జీవితంలో. దీనికి ఇంకా అవసాన దశ వచ్చేసరికి భయం బెట్లో కదే ఈశ్వర. ఇప్పుడు ఈశ్వరుడు గుర్తొచ్చాడు ఏనుగుకి. మా నాన్నగారిని నేను ఒక మాట అడిగేవాడిని. భగవద్గీతలో స్వామి అంటాడు, అంత్యకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కళేబరం అని ఒక చోట, ఇంకొక చోట ఎంఎం మరేన్భావం త్యజత్యంతి కళేబరం అంతమేనేతి కౌంతేయ సదా తద్భావభావిత అంటాడంటే ఆఖరి నిమిషంలో దేన్నైతే తలుచుకుంటూ శరీరాన్ని వదిలేస్తారో చివరికి అదే పొందుతారు. నన్ను తలుచుకుని శరీరం వదిలేస్తే నన్నే పొందుతారు అని స్వామి చెప్పాడు భగవద్గీతలో. ఈ ఏనుగుకి అదృష్టవశాత్తు ఆఖరి నిమిషంలో భగవంతుడు గుర్తొచ్చాడు. భయం బెట్లో కదే ఈశ్వర. దాంతో మా నాన్నగారిని నేను ఒకసారి అడిగాను, ఏమిటండి అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది ఏమిటి అసలు? ఒక జీవిత కాలంలో నానావిధ పనులు చేసి, హత్యలు చేసి, వీళ్ళని ఏడిపించి, వాళ్ళని ఏడిపించి, తూలనాడి, ఇన్ని దరిద్ర పనులు చేసి ఆఖరి నిమిషంలో ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ అనేస్తుంటే కనుక మోక్షం ఇచ్చేస్తాడండి. ఎంత దారుణమైన మాట అది. ఇలాంటి వాటితోనే కదా జనాన్ని పాడి చేసేస్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ పాడి చేస్తాడు అన్నారు. అంటే మా నాన్నగారు అన్నారు, రే ఆఖరి నిమిషంలో తలుచుకుంటే ఖచ్చితంగా మోక్షం ఇస్తాడు రా భగవంతుడు, అనుమానమే లేదు. కానీ ఆఖరి నిమిషంలో భగవంతుడు గుర్తు రావాలంటే జీవితాంతం సాధన చేయాలి, లేకపోతే గుర్తురాడు భగవంతుడు అని చెప్పారు. చూడండి, ఇప్పుడు ఉదాహరణకి మన మాస్టర్ గారి సంస్థలో ఎక్కడికైనా మీరు వెళ్ళండి, వెళ్తే ఎక్కడ నమస్తే అని వాసుదేవ అంటారు చూసారా? ఫోన్ ఎత్తారనుకోండి, గురువుగారికి ఎప్పుడైనా ఫోన్ చేస్తే గురువుగారు మొట్టమొదటి అనే మాట వాసుదేవ అని, తర్వాత నాన్న బాగున్నావా అని అడుగుతారు. వాసుదేవ అంటారు. మీరు ఆ వంటశాలలోకి వెళ్ళండి, వెళ్తే అక్కడ పెద్ద పెద్ద గుండిగలతో అన్నం వండుతూ ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు మోసుకుని వస్తారు కదా, వచ్చే వాళ్ళ దగ్గర నిలబడండి మీరు దారి కట్టుగా. మనకి మామూలుగా అయితే జరగండి అంటారు కదా, ఇక్కడ అలా అన్నాం, వాసుదేవ 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 అంటారు. అలాగే రాముడు భక్తులు అయితే ఫోన్ ఎత్తగానే జై శ్రీరామ్ అంటారు కొంతమంది. అమ్మవారి భక్తులు అయితే శ్రీమాత్రే నమః అంటారు, అంతే కదా. ఎందుకు ఇవన్నీ చేయడం అంటే ఆ గంగాళం ఎత్తడం అనేది కష్టం. ఆ కష్టాన్ని మీరు చేస్తూ వాసుదేవ అంటూ కష్టంలో భగవంతుడి మాట పంచుకోవడం మొదలు పెడితే రేపు పొద్దున్న అంత్యకాలంలో ఆ భటులు వచ్చి లోపల నుంచి మన వాయువులు లాగేస్తూ ఉంటారు. ప్రాణ అపాన ఉదానం వ్యాన సమాన అని మనం రోజు నైవేద్యంలో చదువుతాం కదా. ఆ వాయువుల్ని బయటికి లాగేస్తూ ఉంటే ఆ కష్టంలో పొరపాటున వాసుదేవ అనే మాట గుర్తొచ్చింది అనుకోండి ఇంతకాలం చేసిన సాధనకి, ఇప్పుడు ఏకంగా కృష్ణ పరమాత్మ తీసుకుపోతాడు. అది భగవద్గీతలో చెప్పింది. దాన్ని చెప్తూ మా నాన్నగారు ఒకటి చెప్పేవారు. ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఏమిటంటే ఆ బ్రహ్మాండంగా గణించేసాడు, డబ్బులు అవన్నీను అన్నీ ఉన్నాయి. ప్రతివాడు మీరు అన్యాయాలు చేసి, వడ్డీ వ్యాపారాలు చేసి, ఇవన్నీ చేసి అందరినీ పిండేసేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటే ప్రతి వాళ్ళు చిచి నువ్వు నరకానికి పోతావు అని తిట్టేవాడు. తిడితే ఆ బాధ ఒక్కటి మాత్రం లోపల ఉండిపోయింది. చక్కగా అందమైన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ అమ్మో నరకానికి వెళ్ళిపోతానేమో వీళ్ళందరూ అంటున్నారు, స్వర్గము మోక్షము రావేమో అని అదొక్కటి స్పృహ ఉండేది. ఒకసారి ఏదో గుళ్ళోకి వెళ్ళాట, వైకుంఠ ఏకాదశి రోజు ఏదో జరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆయన ప్రవచనం చెప్తూ ఇందాక నేను చెప్పిన 2 శ్లోకాలు చెప్పారు. అంత్యకాలేచ మామేవా స్మరణముక్త్వా కళేబరం అని భగవద్గీత చెప్తూ, ఓ అయితే మోక్షం సంపాదించడం అంటే ఇంత తేలిక. ఆఖరి నిమిషంలో భగవంతుడిని తలుచుకుంటే మోక్షం వచ్చేస్తుంది. అయితే జీవితకాలం అంతా ఎన్ని దరిద్ర పనులు చేసినా పర్వాలేదు, ఆఖరిలో మాత్రం భగవంతుడిని తలిచేసుకుందా అయిపోతుంది అనుకుని ఇంటికి వచ్చాట. వచ్చాక ఆలోచించాడు, ఆఖరి నిమిషంలో భగవంతుడు గుర్తొస్తాడని గ్యారంటీ ఏమిటి అని. ఆ ప్రశ్న రావడం చాలా మంచి ప్రశ్న. అంటే ఏం చేద్దామని ఆలోచిస్తే ఇతనికి 4 కూతుళ్ళు ఉండేవారు. అప్పటికి కొడుకు పుడతాడని ఎదురు చూస్తే ఆ మధ్యలో ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు. దాంతో కొడుకు అంటే పంచప్రాణాలు, వాడి కోసం ఏం చేయమన్నా చేసేస్తాడు. అయితే ఒక పని చేద్దాం, ఆ కొడుక్కి నారాయణ అని కృష్ణమూర్తి పేరు పెట్టుకుందాం. చక్కగా పెట్టుకుంటే నేను 100% చచ్చిపోయే ముందు వీణే తలుచుకుంటా, డౌట్ లేదు. అందుకని అప్పుడు నారాయణ అన్నానంటే మోక్షం వచ్చేస్తుంది గ్యారంటీ. ఆ రకంగా ఈ డబ్బులన్నీ సంపాదించుకోవచ్చు, మోక్షం కూడా సంపాదించుకోవచ్చు అని మోక్షం కోసం ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పడేసాడు అనమాట. కొడుక్కి నారాయణ అని పేరు పెట్టి బాగానే ఉంది. పెద్ద అయ్యాడు, ఆ కొడుకు పెద్ద అయ్యాడు, అన్ని బాగానే ఉన్నాయి. చివరికి వీడికి అవసాన దశ వచ్చింది. వచ్చి పాపం చేతులు కాళ్ళు అవన్నీ పడిపోయాయి, ముసలివాడు అయిపోయి మంచం మీద పడిపోయాడు. చెవులు కూడా వినిపించటం మానేసి, నోరు పనిచేస్తుంది, చూపు కొంతవరకు కనిపిస్తుంది అంతే. ఇంకా మనిషి కదలలేకపోతున్నాడు, పక్షవాతం వచ్చి పడిపోయాడు. పడిపోతే డాక్టర్లు వచ్చి టెస్ట్ చేసి మామూలే కదా ఐఎమ్ సారీ ఆ మాట చెప్పేసి, అమ్మ తులసి తీర్థాలు పోయదలుచుకుంటే పోసేయండి, లేకపోతే ఏమైనా స్తోత్రాలు చదవదలుచుకుంటే చదివేయండి, ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పేయండి, ఇంకా అయిపోయింది 5 నిమిషాలు అంతే అని చెప్పారు.
వీడేం చేస్తాడు, మంచమే పడుకుని కొడుకు అంటే ప్రీతి కదా, అబ్బాయి 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 అని కలవరిస్తున్నాడు. కలవరిస్తుంటే చూశారు వాళ్ళు. చూసి అయ్యయ్యో వీడు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. పెట్టుకుని అబ్బాయి 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 అంటాడేమిట్రా. ఇప్పుడు అదే కర్మ చూడండి. భగవంతుడి పేర్లు ఈ మధ్య కాలంలో పెట్టుకోవట్లేదు ఎవరు, అన్ని దిక్కుమాల పేర్లే పెట్టుకుంటున్నారు అంతే కదా. మొన్న ఒక ఆవిడ ఎవరో వచ్చింది, వచ్చి యునిక్ నేమ్స్ ఉండాలి, యునిక్ నేమ్స్ అన్ని. ట్విన్స్ పుట్టారు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి శ్రద్ధ అని పేరు పెట్టానండి, సరస్వతీదేవి పేరు కదా అంటే బాగానే ఉందమ్మా అంటే, రెండో అమ్మాయి పేరు ఏమిటి అన్నా, శ్రాద్ధ అని పెట్టాను. అంటే శ్రాద్ధ అంటే ఏమిటో తెలుసా అమ్మా మీకు అన్నా. నా శ్రాద్ధంలో ఉన్న పేరు అనుకుని అంటే ఆ నెట్ లో వెతికామండి, డివైన్ రిచువల్ అని రాస్తుంది, అది ఏమిటో తెలియదండి. నా శ్రాద్ధంలో బాబు అనుకుని తయారయ్యి ఈ కాలంలో పేరు ఏదో పీతాంబర తగుడు అని పెట్టారు అనుకోండి, ఇంట్లో పీతా పీతా అని పిలవడం మొదలు పెడతాను. మధ్యకాలంలో ఏం గుర్తొస్తుంది, పీత గుర్తొస్తుంది, పీతాంబర తగుడు గుర్తురాడు. అలా తయారయ్యి అంతే. ఎవరో ఒక ఆవిడ వచ్చి, శుక్రవారం పుట్టిందండి మా అమ్మాయి, అమ్మవారి పేరు ఏదో చెప్పండి అని అడిగింది. నాకు చాలా సంతోషం వేసింది. ఈ కాలం దేవుడి పేర్లు ఎవరు చెప్పమంటారు, అందుకని అమ్మ చాలా బాగుందమ్మా, లక్ష్మి అని కానీ మహాలక్ష్మి అని కానీ పెట్టండి అమ్మా అంటే, పర్మిషన్ పెట్టే పేర్లు కదండి అంతే కర్మ. అలాగే మనవాడు కూడా చక్కగా నారాయణ అని పేరు పెట్టుకుని చివరికి అబ్బాయి 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 అన్న మొదలు పెట్టాడు. మీరు కూడా గుర్తు పెట్టుకోండి, ఎవరైనా అదృష్టం కొద్దీ పిల్లలకి భగవంతుడి పేర్లు పెడితే ఇంట్లో బుజ్జి గజ్జి చింటూ గింటూ ఇలాంటివి పిలవకండి, చక్కగా పేరు పెట్టి. ఇప్పుడు మా అబ్బాయి పేరు శ్రీరామ్, మా అమ్మాయి పేరు శ్రీవాణి. ఇంట్లో మేము నోరారా శ్రీవాణి అని ఫుల్ పేరుతోనూ వాడిని శ్రీపాద అని పిలుస్తాను. నాకు దత్తోపాసన అంటే ఇష్టం కాబట్టి శ్రీపాద అని చక్కగా అలాగే పిలుచుకుంటాం. ఎందుకంటే అలా పిలిస్తే ఎప్పుడైనా మన అదృష్టం బాగుంటే, గురువు అనుగ్రహం ఉంటే అంత్యకాలంలో గుర్తొస్తుంది. సరే ఇప్పుడు వీడు అబ్బాయి అబ్బాయి అంటుంటే పాపం భార్యకి బాధ వచ్చింది. ఇంతకాలం నారాయణ అని పేరు పెట్టుకుని వీడు అబ్బాయి అంటాడేమిట్రా అని దగ్గరికి వెళ్ళి నారాయణ అని పిలు, కొడుకుని నారాయణ అని పిలువు అని చెప్తోంది. చెప్తుంటే మన వాడికి చెవులు వినిపించట్లేదు. అబ్బాయి అబ్బాయి అంటాడు. ఇలా కాదురా బాబు అని చెప్పి ఆ అబ్బాయిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి వీడిని చూపించి వాడి పేరు పిలు అన్నాడు. అబ్బాయి అబ్బాయి అన్నాడు రెట్టించిన ఉత్సాహంతో. వీడెవడరా బాబు పేరు పిలవమంటే అబ్బాయి అంటాడు. ఇలా కాదని చెప్పి నార ఉంటుంది కదా, నార తీసుకొచ్చి ఇలా పెట్టి ఆ కొడుకు పక్కన ఇది వాణ్ణి చూపించి పిలు అన్నారు. అంటే నారాను వాడు చూస్తే నారాయణ గుర్తొస్తుంది కదా, ఇలా చూసి తీర్చు అని చెప్పి అంత్యకాలంలో భగవంతుడు గుర్తు రావడం అంటే అంత కష్టం. గుర్తు రావాలి అంటే జన్మల 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 సాధన చేస్తే ఎప్పుడో అంత్యకాలంలో గుర్తొస్తాడు. వస్తే నిజంగా పైకి తీసుకుపోతాడు అంతే. మన వాడికి ఇప్పుడు గుర్తొచ్చాడు చూడండి. అది కూడా ఎలా అంటున్నాడో, నానానేక పయూధములు వనములోనను పెద్ద కాలంపు సన్మానించు. నిన్నాళ్ళు ఏనుగులన్నీ సేవిస్తూ ఉంటే హాయిగా ఇంట్లో భార్యలతో కలిసి కూర్చోక కర్మకాలికి వచ్చాను. అది కూడా మళ్ళీ గొప్ప ఏం చెప్పుకుంటున్నాడు, ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లు ఉన్నాయి కదా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చేటంటేట మద్దానాంబ పరిపుష్ట చందన లతాంతఛాయలకు ఉండలేకంటే, నేను ఇలా నీళ్లు తాగేసి కొంచెం అలా చిలకరిస్తూ ఉంటే ఆ చిలకరించిన నీళ్లతో పెరిగిన చెట్లు ఇవన్నీను. అంటే మనం కాఫీలో పాలు తాగి చివరికి కొంత వదిలేస్తారు చూడండి ఫ్యాషన్ కోసం, అలాగా మన వాడు నీళ్ళన్నీ తాగి బయటికి చిలకరిస్తే ఆ చిలకరించిన నీళ్లతో పెరిగిన చెట్లు అవన్నీ. అలాంటి చెట్ల కింద అంటే అక్కడ కూడా మళ్ళీ చచ్చిపోయే ముందు కూడా వీడికి గొప్పే కావాలంతే, ఇవన్నీ నా వల్ల పెరిగిన చెట్లు అని. అలాంటి వాటి కింద హాయిగా నా భార్యలతో సేద తీరక కర్మ ఎందుకు ఇక్కడికి వచ్చానో భయం పెట్లో కదే ఈశ్వర, అక్కడ భగవంతుణ్ణి తలుచుకున్నాడు. పూర్వపుణ్య ఫల దివ్యజ్ఞాన సంపత్తితో అంటారు పోతన గారు. అక్కడ ఈశ్వరుని తలుచుకుని ఇంకిక్కడి నుంచి గజేంద్రుడు లాగానం పీకానం ఇవన్నీ లేకుండా భగవంతుణ్ణి స్తుతిస్తూ 14 పద్యాలు ఉన్నాయి భాగవతంలో. 14 పద్యాలు అంత అద్భుతంగా పనిచేస్తాయంటే, జీవితంలో ఎప్పుడైనా నిస్సహాయమైన స్థితి వస్తే వ్యాస మహర్షి ఇచ్చిన భాగవతంలో కానీ పోతన గారు ఇచ్చిన భాగవతంలో కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఎవ్వనిచే జనించి ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? ఈ పద్యం చాలా మంది తెలుగువాడు వినే ఉంటారు. అక్కడి నుంచి మొదలుపెట్టి 14 పద్యాలు ఉన్నాయి. ఆ 14 పద్యాలు పారాయణ చేయండి. అంతటి నిస్సహాయమైన స్థితి నుంచి అయినా సరే బయటపడేస్తుంది. గజేంద్ర మోక్షానికి ఉన్న ఒక ప్రత్యేకత. అలాగే భక్తితో నిష్కామంగా ఏ కోరిక లేకుండా చేయగలిగితే మోక్షానికి అనువైన మానసిక స్థితిని కూడా ఇచ్చి మన మార్గంలో నడిపించగలిగే శక్తి ఉన్న పద్యాలు. సరే, మొట్టమొదటి ఏమంటాడంటే చాలా అద్భుతమైన పద్యాలు, చాలా శ్రద్ధగా వినండి. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడదన్. ఇంత అద్భుతమైన పద్యం. మా కాలంలో దాదాపు ప్రతి మగకి ప్రతి ఆడకి ప్రతి ఇంట్లోనూ వచ్చి తీరేది పద్యం. ఈ కాలంలో ఇలాంటివి రావట్లే. ఈ కాలం ఏమిటంటే పుట్టగానే జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప. అంటే అబద్ధాలు ఎలా చెప్పాలి, పంచదార తినేసినా అని ఇప్పటి నుంచి నేర్పిస్తే వీడు రేపు పొద్దున 100 కోట్లు తినేస్తాడు ఎక్కడో అక్కడ. ఎరా తినేసావా అంటే నో పప్ప అంటాడు అంతే. అవే నేర్పిస్తున్నా. లేకపోతే లండన్ బ్రిడ్జ్ ఫాలింగ్ డౌన్ ఫాలింగ్ డౌన్. లండన్ బ్రిడ్జ్ కూలిపోతే ఏం చేస్తా, దిక్కుమాలినవి అవన్నీ. ఆ బ్రిడ్జ్ ఎక్కడో కూలిపోతే ఆ శుభాన్ని సైన్స్ కింద బయట కొట్టించడం ఎందుకండి? చక్కగా చేతవెన్న ముద్ద, చెంగల్వ పూదంటే ఇలాంటివి ఉండేవి చిన్నపిల్లలకి. ఇప్పుడు ఎక్కడ పోయి చేతవెన్న ముద్దలు అలాంటివి చదివారంటే అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అనమాట. అది చదివితే చిచి ఏమిట్రా వీడికి అసలు ఏమి సంస్కృతి తెలియదు, సంస్కారం లేదు అనుకునే రోజు తయారయ్యి. లండన్ బ్రిడ్జిను జానీ జానీ ఎస్పప్ప చదివితే వాడు సంస్కారవంతుడు. చేతవెన్న ముద్ద చదివినా లేకపోతే చిన్న పిల్లవాడు ఎక్కడైనా గోవిందాన్ని ఇలా పెట్టాడు అనుకోండి, వాడు కుసంస్కారి, వాడికి అసలు సంస్కారం తెలియదు, పల్లెటూరు వాడు అనర్థం. ఈ మధ్య ఎలా తయారైందంటే ఇటువంటి గురువులో స్వామీజీగా ఎక్కడికైనా వచ్చారు అనుకోండి. ఆ మధ్య ఎప్పుడో ఒక సభకి వెళ్తే ఒక చిన్న పాపను ఎత్తుకుని వచ్చారు. వాళ్ళు మోడర్న్ పాప అనమాట. స్వామీజీ వస్తే వచ్చారు. వచ్చి లోపలికి రాగానే అమ్మ స్వామీజీకి హాయ్ చెప్పు అంటే అది హాయ్ అంకుల్. అంకుల్ పెంకులు ఇదొకటి. ఎవ్వరు కనిపించినా సరే చివరికి వెంకటేశ్వర స్వామి దిగొచ్చిన హాయ్ అంకుల్ అనే దరిద్రం తయారైంది. హాయ్ అంకుల్ అంది. ఆయన ఇలా చూశారు. చూస్తే ఫ్లయింగ్ కిస్ ఇవ్వు స్వామీజీకి. ఇదొక మహావిద్య, బ్రహ్మ విద్య కన్నా గొప్ప విద్య ఫ్లయింగ్ కిస్ అనేది. అంటే ఒకటి పాడేస్తుంది. ఆయన కర్మరావు బాబు ఏ కర్మకాలు వచ్చాను అని ఇలా చూస్తున్నాడు. ఇంకా 3వ పాఠం కూడా ప్రయోగించేశారు. 2 పాఠాలు అయిపోయాయి. స్వామీజీకి హైఫై కొట్టమ్మా అన్నారు. అనేసి వెంటనే ఇలా చెయ్యెత్తింది. ఆయన గారికి పాపం అజ్ఞానం. అంత స్వామీజీ ఆత్మజ్ఞానం తెలుసు తప్ప హైఫై అంటే ఏమిటో తెలియదు. అందుకని ఆయన ఇలా విచిత్రంగా చూస్తున్నారు. చూస్తుంటే చెయ్యెత్తింది. ఎత్తేసరికి ఆయన చెయ్యెత్తట్ల. ఈ అమ్మాయి ఇలా పట్టు కూర్చుంది. లోపల ఎవరో వచ్చి దండం పెట్టారు. ఆయన ఏదాలాపంగా ఇలా అన్నారు. వెంటనే వెళ్ళి హైఫై. ఇవి ఈ కాలం పిల్లలకి నేర్పిస్తున్నారు మనం. అది చేతవెన్న ముద్దలు, గోవింద కొట్టటాలు ఇవన్నీ పోయాయి. పూర్వకాలంలో ఇదిగో ఇలాంటి పద్యాలు తల్లిదండ్రులకు వచ్చేవి, వస్తే పిల్లలకు వచ్చేవి. సో ఎంత అద్భుతమైన పద్యం. ఇందులో 14 పద్యాల్లో ఇంకో గొప్పతనం ఏమిటో తెలుసా? ఏ దేవుడి పేరు చెప్పరు. అన్ని అబ్స్ట్రాక్ట్ పద్యాలు. మనం ఆలోచించగలిగితే ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క రోజు వ్యాఖ్యానం చెప్పుకోవచ్చు. చూడండి. ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల లీనమై ఎవ్వని యందు నిందు. ఎవరి చేత సృష్టింపబడుతోందో, ఎవరైతే దాన్ని మెయింటైన్ చేస్తున్నారో, ఎవరిలో అయితే కలిసిపోతుందో పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవడు. అంటే ఈ 3 కూడా ముగ్గురు చేస్తారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించే శక్తి కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తి దగ్గరికి వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్, ఇంకా రూపం ఏమీ ఉండదు. అలాంటి మూల కారణం ఎవ్వరో అనాది మధ్యలయుడు ఎవ్వరు. అసలు మనం బిగ్ బ్యాంగ్ థియరీ సృష్టికి మొదలు అనుకుంటారు. బిగ్ బ్యాంగ్ థియరీని మీరు కాజ్ అండ్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది సైన్స్ లో. సైన్స్ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. దాంతో బిగ్ బ్యాంగ్ థియరీకి వెనక్కి వెళ్ళండి. ఎంత హేతువాదైనా ఒక చోటకు వచ్చేసరికి దీనికి కాజ్ ఉండదండి, అలా ఆలోచించడానికి కుదరదు అంటారు. మీరు ఎంత పెద్ద హేతువాదం తీసుకురండి. ఇలాంటి శ్లోకాల్లోకి వెళ్తే మీరు వేదంలోకి, వేదంలో తైత్రీయోపనిషత్తులో యతో వాయమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ప్రయత్య విషం విశంతి అనే మంత్రాలు ఉన్నాయి. వాటికి తెలుగులో పోతన గారు రాసిన వ్యాస మహర్షి ఇచ్చారు దాన్ని అనమాట. మూల కారణం వెంబడు అనాది మధ్యలయుడు ఎవ్వడు. అంటే ఆయనకి ఆది అంతం మధ్యం ఏమీ లేదు. సర్వము తానే అయిన వాడెవడు, పూర్తిగా నిండిపోయిన వాడెవడో వానిని ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడు. ఇప్పుడు ఈ డెఫినేషన్ వినగానే మీరు ఆయన అన్ని నిండిపోయి ఉన్నట్ట. సృష్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే మూలమైన శక్తిట. అలాంటి శక్తి అయితే మనకెక్కడి నుంచి దొరుకుతాడండి అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఆయనకి అందులో క్లూ తీసుకొచ్చి పెట్టారు చూడండి. వాణిని ఆత్మభౌనీశ్వరునే శరణంబు వేడగను. రే విశ్వవ్యాప్తమైన భగవంతుడు అనుకుని ఏదో కంగారు పడిపోతావేమో, మనకి అందని సబ్జెక్ట్ అని కాదు. నీలో కూడా ఉన్నాడు. నీవార శూకవర్తన్వి పీతాభాస్వచనూపమా తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత. అంటే అంతా వ్యాపించున్నాయనే నీలో కూడా చిన్న అంశతో ఉన్నాడు. మనకి తద్దూరే తదంతికే అంటారు ఉపనిషత్తులు. అంటే ఎంత దూరమో అంత దగ్గరగా ఉన్నవాడు భగవంతుడు. అలాంటి భగవంతుని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన డెఫినేషన్ ఇది. ఒకసారి గాంధీ గారి దగ్గరికి వచ్చి ఒక బ్రిటిషర్ అడిగట, హూ ఇస్ గాడ్ అని. అంటే గాంధీ గారు ఏదో రాముడనో కృష్ణుడనో శివుడనో ఏదో చెప్తారేమో. అంటే గాంధీ గారు అన్నారట, ద పవర్ దట్ జనరేట్స్ ఆపరేట్స్ అండ్ డిస్ట్రాయ్స్, GOD గాడ్ చెప్పారు. చెప్పేసరికి ఇది రాసుకుని వెళ్ళి ఒక పక్కకి వెళ్ళి కూర్చుని
జనరేట్స్, ఆపరేట్స్, డిస్ట్రాయర్స్ అని ఆలోచించడం మొదలుపెడితే, దేన్ని తీసుకోండి సృష్టిలో ఈ మూడిట్లో ఎక్కడో ఒక చోట ఫిట్ అయిపోయిందట. భగవంతుడికి ఇంతకన్నా యతోవా ఇమాని భూతాని జాయంతి కన్నా గొప్ప డెఫినిషన్ ఎవడో చెప్పలేడు. చివరికి అతను అదిరిపోయి వచ్చి ఆయనకి నమస్కారం పెట్టి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి, "ఈ సత్యాగ్రహానికి ఉపయోగించండి స్వామి" అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయాట. అది మన ఆత్మజ్ఞానం అంటే భారతీయుల దాంట్లో చూడండి, అమ్మ, ఆవు, ఇల్లు, ఆ, ఆ, ఈ ఉన్నాయి కదా 4. మనం దేంతో మొదలు పెడతాం తెలుగులో? ఆ, అమ్మ, ఆ, ఆవు, ఈ, ఇల్లు. ఇది మీరు ఆలోచించి చూడండి, ధర్మార్థ కామమోక్షాలు 4 ఆలో పెట్టేసిన అద్భుతమైన భాష మనది. ధర్మార్థ కామమోక్షాలు 4 ఉంటాయి చూడండి, అమ్మ, ఆవు, ఇల్లు. అంత ఆత్మజ్ఞానాన్ని కూడా మొట్టమొదట ఆలో ఇచ్చేసే అద్భుతమైన భారతీయ భాషలు మనకి. అలాంటి పద్యం ఇది. ఇలాంటివి నేర్పించండి పిల్లలకి. ఆ తర్వాత అంటాడు అవి మొత్తం 14 పద్యాలు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు చెప్పుకోలేం గానీ, మీకు ఇంకొక్కటి 2 చెప్తాను. "ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు అర్థితలంతున్." ఈ జగాలన్నీ ఒకసారి ఇలా బయటికి తీసుకొస్తాడు. మళ్ళీ ఒకసారి అన్ని ఇలా లోపలికి తీసుకుపోతాడు. అన్నిట్లకి సాక్షిట, అందరిలోనూ ఉంటాడట. కానీ ఈ అకలంకు దేనికి అంటట. మనకి చాలా కర్మ సిద్ధాంతం మీద ప్రశ్నలు వస్తుంటాయి. ఏమండి, శివాజ్ఞ లేనిదే చీవైనా కుట్ర అంటారు కదా. మరొక అతను హత్య చేస్తున్నాడు అనుకోండి, ఆ హత్య చేయాలనే సంకల్పం పుట్టించింది కూడా భగవంతుడే కదా. మరి ఎందుకు వాడికి మళ్ళీ పాపం అని చెప్పి శిక్ష వేస్తాడు? నీ ఒక్క పద్యం యొక్క అర్థం తెలుసుకుంటే అలాంటి ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు చెప్తే గంట పడుతుందిలేండి, కానీ చెప్తున్నా, అంత అద్భుతమైన పద్యాలు ఉన్నాయి ఇక్కడ. తర్వాత అంటారు, "లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది లోకంబగు పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగొందు అతనినే సేవింతున్." సామాన్యంగా మనందరం ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, లోకాలని, లోకేశుల్ని, లోకస్తుల్ని పట్టుకుంటాం. మన జీవితంలో ఎప్పుడు చూడండి, ఏ కష్టం వస్తే ముందు పక్కింటి వాడికి వెళ్ళి చెప్పేసుకుంటాం. అది వాడైనా ఆర్చేవాడా, తీర్చేవాడా? వెళ్ళి ఎవరికైనా కష్టాలు చెప్పుకున్నామంటే సానుభూతి కోసం అని వాడికి చులకన అయిపోతాం తప్ప ఉపయోగం లేదు. అలాగే లోకేశులు, వాళ్ళకన్నా పైన ఉన్న నాయకులు వాడిని నమ్మి ఆహా వాళ్ళు ఎవడో తీరుస్తారు అనుకుంటాం. వాళ్ళకన్నా బలవంతులు వస్తే వాళ్ళు ఏమి చేయలేరు, అంతేనా? ఇవన్నీ అయిపోయాక పెంచీకటి కవ్వల ఎవ్వండేకాకృతి వెలుగొందు. భగవంతుడు వీటన్నిటికన్నా పైన ఉన్నాడు. ఆ కాళ్ళు పట్టుకోవాలని స్పృహ వస్తే, మీకు నిజంగా కష్టం వచ్చిందనుకోండి, ఇక అమ్మవారో, మాస్టర్ గారో, రాముడో, కృష్ణుడో ఇష్టదైవం అయితే పూజా మందిరం తలుపులేసుకుని ఏడవాల్సినంత సేపు అక్కడ ఏడ్చేయండి. మీరు నిజంగా ఇక్కడి నుంచి ఏడవగలిగితే, ఏదో ఒక రోజు మీ ఏడుపు వాళ్ళ చెవిలో పడేలాగా ఏడవగలిగితే, ఆ పక్క రోజు నుంచి మీకు కష్టం ఉండదు. అంతేగాని ఎదురింటి వాడి దగ్గరికి, పక్కింటి వాడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది దిక్కుమాలిన ఏడుపులు. ఎవడైనా ఆర్చేవాడా, తీర్చేవాడా? "లోకంబులు లోకేశుడు లోకస్థులు తెగిన తుది." భగవంతుడు తలుచుకుంటే అలాంటివి చేయగలడు. మీకు ఎకరాల భరద్వాజ మాస్టర్ గారి పుస్తకంలో ఎక్కడో ఒక సంఘటన వస్తుంది. గోపీచంద్ అనుకుంటా ఆయన. ఆయన నాస్తికుడు. అయితే ఈ నాస్తిక సంఘాలు వాటిలన్నిటితో కలిసి భరద్వాజ మాస్టర్ గారితో వాదించిన ఆయన ఒకప్పుడు. అయితే ఒకసారి ఆయనకి ఒక కష్టం వచ్చిందిట. ఏమిటంటే, భార్య నిండు గర్భిణి, భార్య అంటే ప్రాణం. అయితే హాస్పిటల్‌లో చేర్పించేసరికి ప్రాణ ప్రమాదము, భార్య, బిడ్డ ఇద్దరూ బతకరు. ఆశ వదిలేసుకోండి, డాక్టర్లు ఇంక కొన్ని గంటలే అని చెప్పారట. అంతటి నాస్తికుడికి చేతులు కాళ్ళు ఆడక బయటికొచ్చేసి ఏం చేద్దాము? మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్తే ఏ వార్త వినాల్సొస్తుందో అని భయపడుతుంటే అక్కడెక్కడో దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. ఉండేసరికి ఆలయానికి వెళ్ళారట. వెళ్తే స్వామికి చక్కగా పవళింపు సేవ ఏదో జరుగుతూ ఉంటే చూసి, "ఇన్నాళ్ళు భగవంతుడు లేడు" అని వాదించాను నేను స్టేజ్‌ల మీద. ఇప్పుడు అందరూ నమ్ముతున్నారని. నువ్వు నిజంగా ఉంటే కనుక నేను చెప్తున్నా, నాకు నా బిడ్డ అక్కర్లేదు, భార్యని బతికించు చాలు. ఎందుకంటే నాకు నా భార్య అంటే ప్రాణం. భార్య బతికిస్తే బిడ్డలు ఎలాగో వస్తారు. నా భార్యని మాత్రం నాకు బతికించు అని చెప్పి నమస్కారం చేసి, బతికిస్తే నువ్వు ఉన్నావని నమ్ముతాను అని చెప్పి మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళారట. వెళితే ఏ ఏ వార్త వింటారో ఇప్పుడు హాస్పిటల్ గుమ్మంలో తెలుసు. లోపలికి నడిచెళ్తూ ఉంటే బస్సు పరుగు పరుగునొచ్చి, "ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు ఇంతసేపును? ఇంకా మాట్లాడదాం అంటే దొరకట్లేదు" అని అడిగారు. "ఏమైందమ్మా?" అని అడిగారు. అయితే భార్య, బిడ్డ ఇద్దరూ బతికారండి. చూడండి అదృష్టం. అప్పుడు భగవంతుడు పేరు పెట్టుకున్నాడు. అంత నాస్తికుడు కూడా బిడ్డకి. అది "లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటికి అవ్వల ఎవ్వండేకాకృతి వెలుగొందు అతనినే సేవిత్తుడు." ఇలాంటివి 14 పద్యాలున్నాయి. నిస్సహాయమైన స్థితిలో ఉంటే గుర్తుపెట్టుకోండి, తెలుగు పద్యాలు 14 ప్రింటౌట్ తీసుకొని చదువుకోండి. భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. నా జీవితంలో కూడా అలాంటిది ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు సమయం మించిపోతుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పను గానీ, మన గజేంద్ర మోక్షంలోకి వెళ్ళిపోయాం. గజేంద్రుడు పాపం అవన్నీ చదివాక కూడా ఆయనకి భగవంతుడు రాకపోయేసరికి ఇంక ఇక్కడ చనిపోయే స్థితికొచ్చేసి, బాధొచ్చేసి అప్పుడు చివరికి ఆ బాధతో ఒక్క మాట అన్నాడు.
కలుగడే నాపాలి కనిమి సందేహింప కలిమిలేమును లేక కలుగువాడు. ఏమిటి నా దగ్గరికి ఎందుకు రావట్లేదు? కలిమిలేమి అంటే ఉండటము లేకపోవడము అనేది లేకుండా సర్వాంతర్యామియే అందరినీ రక్షిస్తాడు అని చెప్పారు. ఏది ఎక్కడ రాడు? ఆ కడ్డ పడరాడి అలిన సాధువులచే పడిన సాధుల కడ్డ పడెడువాడు. ఎప్పుడైనాట పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ అని చెప్తాడు భగవంతుడు. అంటే ఎప్పుడైనా సాధువులు దుర్మార్గుల చేతిలో హింసింపబడుతూ ఉంటే వచ్చి రక్షిస్తాడు అని చెప్పారు. ఎక్కడ రక్షించట్లేదు? చూడడే నాపాటు చూపుల చూడక చుచువారల కృప చూచువాడు. అంటే నేను ఎక్కడో దిక్కుమాలిన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నాను, ఆయనకి ఎక్కడ కనిపిస్తుంది అనుకుంటాడా? సర్వాంతర్యామిట, అన్నిటిని చూస్తాట, నన్ను ఎందుకు చూడట్లేదు అని ఇంకా బాధ వచ్చి అంటాడు, వీళ్ళతో నామరాలింపడే మొరగున మొరనెరుగుచు తన్ను మొరుగువాడు. ఈ రోజు నన్ను వచ్చి నా స్వామి రక్షించాలి. ఎలా రక్షించాలంటే నన్ను రక్షించే ప్రయత్నంలో తను ఎలా ఉన్నాడో తన పరిస్థితి కూడా తను మర్చిపోయి వచ్చి రక్షించాలి. అలా నా స్వామి వచ్చి రక్షించాలంతే. కిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అలరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే రా స్వామి నువ్వు అని చెప్పి ఇప్పుడు ఇంకా అనన్య శరణాగతి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నాడు? ఒక లాగుతున్నాడు, విష్ణు అంటున్నాడు, కుయో అంటున్నాడు, విష్ణు అంటున్నాడు. ఇంకా అది మానేసేసి అనన్య శరణాగతితో ఆ ఒక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ ఠావులు తప్పెను తనువుండశ్యను మూర్చవచ్చును శ్రమంబయ్యడి నీవే తప్ప నితఃపరం వెరుగ మన్నింపందగున్ దీనుని అవే ఈశ్వర కవవే వరద సంరక్షించు భద్రాత్మక. ఇంకా చుట్టూ ఉన్నవన్నీ మర్చిపోయి నీవే తప్ప నితఃపరం వెరుగ, స్వామి నువ్వు తప్ప ఇంకెవరో తెలియదు అంటారు. దీన్నే మనకి ద్రౌపదీదేవి అనన్య శరణాగతిలో కొన్ని కథల్లో రాస్తారు. వ్యాసుడు మూల అలా లేదు కానీ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి తీసుకోవచ్చు. ఏమిటంటే దుశ్శాసనుడు చీర లాగేస్తుంటే ద్రౌపదీదేవి చీర గట్టిగా పట్టుకుని దేవా దీన బాంధవ రావా అని పాడుతుంది. రావట్లేదు, ఆయన అక్కడెక్కడో కూర్చుని చదరంగం ఆడుకుంటున్నాడు. ఆవిడ ఇంకా గట్టిగా లాగుతూ పాపం, ఎందుకంటే ఆవిడ ఆ రోజు ఏకవస్త్ర అంటే రజస్వల సమయంలో లాక్కొచ్చేసారు సభలోకి దుర్మార్గులు. ఆ చీర ఒక్కటి పోయింది అంటే మానం పోతుంది. దాంతో స్వామి ఇస్తాడు అని తెలుసు కానీ అనుమానం అనమాట. అంటే స్వామి ఇచ్చే సమయానికి నా బట్ట ఊడిపోతే కనుక అవమానం అయిపోతుంది సభలో అని ఆ బట్ట పుచ్చుకుని ఆ దుశ్శాసనుడిని ఎదిరిస్తూ పరిగెత్తింది. ఆయన గారేమో పైన కూర్చుని అరే ఇంకా బలం ఉంది కదా చేస్తాం చేయని అని చెప్పి చూస్తున్నాడు. అలాగా ఎవ్వరికి ఒక చోటకు వచ్చేసరికి గోవింద గోపీ జనప్రియ శరణాగత వత్సల పాహిమాం పాహి అని ఆవిడ చుట్టూ ఆవిడ ఆత్మప్రదక్షిణం చేసి 2 చేతులు పైకెత్తింది. ఇంకా చీర గురించి ఆలోచించాల్సిన అవసరం ఆవిడికి లేదు, ఆయనది ఇంకా డ్యూటీ అంత. అప్పుడు రాలేదనుకోండి ఇంకా దేవుడు లేడని అర్థం. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకొక చీర గురించి ఆవిడ ఆలోచించాల్సిన అవసరం లేకుండా అక్షయంగా అలా చీరలు ఇచ్చి చివరికి అలా ఆగుదాం అనుకున్న దౌర్భాగ్యుడు కళ్ళు తిరిగి కింద పడే వరకు స్వామి రక్షించాడు. అది ఆర్తత్రాణ పరాయణత అంటే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భగవంతుడు రాలేదు అంటే భగవంతుడిలో లోపం కాదు, మన ఆర్తిలో లోపం అంతే. ఇక్కడ ఆర్తి ఉంటే పరిగెత్తుకుని వచ్చి తీరుతాడంటే. అలాగే గజేంద్రుడు ఇప్పుడు ఇవే తప్ప నితఃపరం వెరుగా అని 2 చేతులు పైకెత్తేసరికి ఇప్పటిదాకా ఎన్నడిచినా వినిపించను ఆయనకి, ఇప్పుడు వినిపించిందిట. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దోపల మందార వనామృతాంతర సరఫ్ ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభియ్యి. ఈయన వైకుంఠపురంలోట ఆ మూల సౌధంట. అసలు ఈ పద్యంలో ఇంకో గొప్పతనం ఏమిటంటే వాస్తు శాస్త్రాన్ని తీసుకొచ్చి, అంటే బెడ్రూమ్ ఎక్కడుండాలి, ఒక తోట ఉంటే ఎక్కడుండాలి, సరోవరం అంతే ఎక్కడుండాలి, అదంతా చాలా విచిత్రంగా ఈ పద్యంలో పెట్టారు. అది చెప్పుకుంటే పెద్దదైపోతుంది కానీ ఆమూల అనే పదానికి నైరుతి మూల అని కూడా ఒక అర్థం ఉంది. అది పుచ్చుకున్నారంటే వాస్తు తెలుసున్న వాళ్ళందరూ పోల్చేసుకోవచ్చు. అక్కడ కూర్చుని పర్యంక రమా వినోదియగు లక్ష్మీదేవితో సరసాలాడుతున్నట్ట స్వామి. అలాంటి వాడు కాస్త విఫల నాగేంద్రము పాహి పాహి అన కుయ్యాలించి సంరంభియ్యి. అప్పుడు స్వామి చెవిలోకి ఆ పాహి పాహి అని వినిపించిందిట. అంతే లేచాడు. అది చెప్పుకునేందుకు ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను ఇందాక అన్న గజేంద్ర మోక్షం 2 వల్ల చాలా ముఖ్యమైనది మనకి. మొట్టమొదటిది ఏమిటంటే అది మన జీవితానికి సంబంధించిన కథ. ఒరే ఎప్పుడైనా ఇలాంటి కష్టం వస్తే భగవంతుణ్ణి తలవరా అని చెప్తున్నారు అందులో. రెండోది ఏమిటి అంటే ఈ పద్యం ఎవరు రాస్తారో ఎవరికైనా తెలుసా?
పోతన గారు రాయలేదు, ఈ ఒక్క పద్యం మాత్రం. భాగవతంలో పద్యాలన్నీ పోతన గారు రాశారు అంటే ఆయన చేత భగవంతుడు రాయించాడు. ఈ ఒక్క పద్యం మాత్రం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వచ్చి ఆయన చేతులతో రాసిన పద్యం. అంటే భాగవతం మొత్తానికి శ్రీరాముడు కూడా ఒక చోట తన సిగ్నేచర్ పెట్టుకున్న పద్యం ఇది. అందుకే ఈ పద్యం ఉన్న గజేంద్ర మోక్షం అంత ముఖ్యమైనది. పోతన గారు అలవైకుంఠ పురంబులు అని రాసేసరికి ఆ తరువాత వైకుంఠాన్ని వర్ణించడం ఆయన ధ్యానానికి అందలేట. వైకుంఠానికి కైలాసానికి ఎవరు వెళ్ళిరారు కదా. మహాయోగులందరూ ఏం చేస్తారంటే ధ్యానస్థ అయి ఉండి అక్కడ కనిపించిన దాన్ని రాస్తారు. అలాగా పాప ఆయన ధ్యానంలో ఆ రోజు ఎంత ధ్యానించినా సరే వైకుంఠపురం అందలేదట. దాంతో నిరుత్సాహం వచ్చి లేచి వాళ్ళ కూతురుతో, అమ్మా ఈ రోజు ఆ పద్యం పూర్తి కావట్లేదు, ఎంత ప్రయత్నించినాను, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను తల్లి అని విచారంగా బయటికి వెళ్ళారు పోతన గారు. వెళ్ళిన ఆయన 2 నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ తలుపు కొట్టాడు. ఈ అమ్మాయి తలుపు తీసి చూసి అదేంటి నాన్న వచ్చేసారంటే, పద్యం స్ఫురించిందమ్మా అన్నట్ట. అంటే సరే నాన్న అంటే పూజా మందిరంలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన అలవైకుంఠ పురంబులో నగరిలో ఈ పద్యం మొత్తం రాసేసాను. రాసేసి అయిపోయిందమ్మా దేవుడి దగ్గర పెట్టాను పద్యాన్ని అని చెప్పి బయటకు వస్తున్నారట. అమ్మాయి అసలు ఆయన ముఖంలో దివ్య వర్చస్సు చూసి, అదేమిటి మా నాన్నగారు రోజు చూసే నాన్నగారే ఇలా వెలిగిపోతున్నారు ఏమిటి ఈ రోజు, ఏమిటి ఆ దివ్యమైన సౌందర్యము అని చెప్పి వెంటనే అక్కడున్న నీళ్లతో ఆయన కాళ్ళు గడిగి, నాన్న ఏమైనా పలహారం తీసుకోండి అని చెప్పి కొంచెం పలహారం విసుకరతో ఇలా విసిరి ఆయన వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ పాదాలకు ఒకసారి దండం పెట్టింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తలుపు చప్పుడైతే తీస్తే ఈయన గారు విచారంగా వచ్చారు. అదేమిటి నాన్న అలా విచారంగా ఉన్నారంటే, పద్యం ఇప్పటికీ స్ఫురించలేదమ్మా అన్నారు. అదేమిటి నాన్న ఇందాక వచ్చి రాసేసారు కదా మీరు పద్యం అని, అలవైకుంఠ పురంబులో నగరిలో అని అమ్మాయి చెప్పేస్తుంది పద్యం. చెప్పేసరికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని పూజా మందిరంలోకి వెళ్ళి చూస్తే శ్రీరామచంద్రమూర్తి తన చేతులతో రాసిన పద్యం ఈ పద్యం భాగవతంలో. అలాంటి పద్యాలు చదువుకోవడం ఎంతటి అదృష్టం ఆలోచించండి. రామచంద్రమూర్తి చేతులతో రాశారు ఈ పద్యాన్ని. వాసుదేవ. అప్పుడు స్వామి పర్యంక రమా వినోదియగు లక్ష్మీదేవితో చక్కగా సరసాలాడుతున్న స్వామి కాస్త ఒక్కసారి లేచాడట. ఎలా లేచాడంటే ఈసారి తన్ని మర్చిపోయి లేచాడు. ఇందాక గజేంద్రుడు కండిషన్ పెట్టాడా, నీలతో నా మొరాలు పడే మొరగుల మొరలిరంగుచు తన్ను మొరగువాడు అంటే తన్ని తాను మర్చిపోయి నా దగ్గరికి పరిగెత్తుకు రావాలి అని పెట్టాడు. భక్తుడు కండిషన్ పెడితే నిజమైన భక్తుడు భగవంతుడు చేసి తీరతాడంతే. అలాగా వెంటనే ఏం చేశాడట, తన్ని తాను మర్చిపోయాడు. ప్రతిసారి బయటికి వెళ్ళేటప్పుడు రమా నేను బయటికి వెళ్తున్నాను 2 గంటల్లో వచ్చేస్తా తలుపేసుకో అని చెప్పి చక్కగా దువ్వెనలతో ఇలా తలదువ్వుకుని, గరుడా రా అని చెప్పి, స్వామి ఎక్కడికి వెళ్ళాలంటే తీసుకెళ్ళవయ్యా నేను చెప్తాను అని చెప్పి ఎక్కి ఆ శంఖం ఏది చక్రం ఏది అని చెప్పి అవన్నీ తీసుకుని బయలుదేరేవాట. ఎప్పుడు బయలుదేరినా సరే. ఈసారి అలా కాదు, తిరిగించెప్పడు శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారము జీరడు అభ్రగపతిని బంధింపడు, ఆకర్ణికాంతర ధంపిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. చూడండి లక్ష్మీదేవికి చెప్పలేట ఎక్కడికి వెళ్తున్నాడు, ఇదేమిటి స్వామి పుటాహుని నాతో సరసాలాడుతున్నాయని ఇలా లేచడిపోతున్నాడు చెప్పట్లేదు అనుకుంది ఆవిడ. శంఖ చక్ర యుగం వాళ్ళిద్దరూ వచ్చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, శంఖం చక్రం ఇలాంటివేవో మెటాలిక్ పీసెస్ కాదు, అవన్నీ శక్తులున్న ఆయుధాలు. వాటన్నిటికి వెనకాల కూడా దివ్య శక్తులు ఉన్నాయి. స్వామి వెనక్కి వస్తే తీసుకోవట్లేట. ఏ పరివారము జీరుడు ఎవరిని పట్టుకెట్టలేట. అభ్రగపతిని బంధింపడు. గరుత్మంతుడు స్వామి ఎక్కడికి వెళ్తున్నారు అంటే పట్టించుకోవట్లేట. గరుడు అక్కడ ఉండన్నాడు, బయలుదేరిపోయాడు. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చొక్కనొత్తుడు. అసలు ఆ పోతన గారిది ఏమి ధ్యానం, ఆయన ఇక్కడ భూమి మీద కూర్చుని అక్కడ వైకుంఠానికి ఒక పెద్ద లెన్స్ పెట్టేసేసి చూసేస్తారు. ఆయన అంటున్నారు ఆ రోజు తల కూడా దువ్వుకోవడం మర్చిపోయాడు స్వామి. ఆకర్ణికాంతర ధమ్మిల్లము చొక్కనొత్తాడు. ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా ఇలా దుక్కును కిరీటం పెట్టుకునేవాడు, అది కూడా లేట. చివరికి ఇంకెంత ఘోరంగా వెళ్ళిపోయాడంటే బాధప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు. వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఏదో చిన్న సరసం ఆడుకుంటుంటే వాళ్ళకి ఏదో వివాదం వస్తే బయట పట్టుకుందంట. అది పట్టుకున్నానని కూడా మర్చిపోయి బయటను కూడా అలాగే పుచ్చుకుని పరిగెత్తొస్తున్నట్టు. అది భక్తవత్సలత అంటే. చూడండి ఇందాక కండిషన్ పెట్టాడు కదా, తనని మర్చిపోయి రావాలి అని. నిజంగానే భార్య బయట పట్టుకున్నాను అన్న విషయం కూడా మర్చిపోయి బగా 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 కిందకి దిగి వచ్చేస్తున్నాడు. గజ ప్రాణావనోత్సాహి. అక్కడ అంటారు పోతన్ గారు, తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము అని వెనుకను పక్షీంద్రుడు వారి వెనుకను ధను కౌమోదకి శంఖచక్ర నికాయంపును ఆరు నుండు ధ్వజనీకాంతుండురా వచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువా రాబాల గోపాలము. చూడండి ఇందాక దాకా ఒక దిక్కుమాలిన ఏనుగు, ఇప్పుడు తన వెంటన్ సిరి స్వామి వచ్చేసరికి స్వామి వెనకాల లక్ష్మీదేవి, లచ్చి వెంట నవరోధ వ్రాతమును పరిచారకులందరూ, అని వెనకను పక్షీంద్రుడు, వెనకాల గరుత్మంతుడు, వైకుంఠపురంబునం కలుగువా రాబాల గోపాలమున్నట్ట. విశ్వక్సేనుడు, సైన్యాధిపతులు, సైనికులు, వైకుంఠపురం మొత్తం కరిలి
ఆయన వెనకాల గజేంద్రుడి దగ్గరికి వచ్చేసింట. ఒక పావుగంట క్రితం భార్యలు కూడా పట్టించుకోలేదు, రక్తం ఓడిపోతూ కండలు చీలిపోతూ నేనేం చేస్తాను, మొక్కెద దిక్కుమాలిన పరాలింపు అన్నాడు. దిక్కుమాలిన పరిస్థితి. ఇప్పుడు స్వామి చూపు ఒక్కసారి పడేసరికి స్వామితో పాటు ఇవన్నీ కూడా గజేంద్రుడి దగ్గరికి వచ్చేసాయి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా, జీవితంలో మనం చేసే దిక్కుమాలిన పూజలు ఎలా ఉంటాయంటే, పరమేశ్వరుడా డబ్బివ్వు లక్ష్మీదేవి, పరమేశ్వరుడా పరివారాన్ని ఇవ్వు, పరమేశ్వరుడా వాహనాలు ఇవ్వు గరుత్మంతుడు, పరమేశ్వరుడా సెక్యూరిటీ ఇవ్వు, నా శత్రువుల నుంచి నన్ను రక్షించు, ఇలాంటి పూజలు చేస్తాం. ఇవన్నీ పక్కన వదిలేసి పరమేశ్వరుడా నీ చూపు నా మీద పడేలా చెయ్యి అని ఒక్కటి కోరుకోండి సార్, ఇంకేం అక్కర్లేదు. ఆ చూపు ఒక్కటి పడిందంటే ఇవన్నీ ఆ చూపు వెనకాలే పరిగెత్తుకొచ్చేస్తాయి. ఎంత చక్కగా చెప్తారు చూడండి పోతన గారు. అప్పుడు మొత్తం వైకుంఠపురం అంతా వచ్చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవికి అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఈయన. మామూలుగా అయితే ఈయన అడ్రస్ అన్ని తెలుసా. పోతన గారు అంటారు, వేంచేయు పదంబు పేర్కొన్నాడు అనాథ స్త్రీ జనాలాపమున్ విననో మృత్యులు మృత్యులించులో కడులు పేద ప్రపంచంబులన్ అనుజానీకము దేవతానగరిపై దండెత్తనో భక్తులను గని చక్రాయుధుడేడు చూపుడని ధిక్కారించులో దుర్జను. సామాన్యంగా ఈయనకి 4 అడ్రస్సులు ఉంటాయండి. ఏమిటంటే, ఎక్కడో ఒక ఆవిడ బయట పుచ్చుకుని స్వామి పాహి పాహి అని అరిస్తే పాపం స్త్రీని రక్షించడానికి వెళ్ళిపోతాడు. లేకపోతే ఎక్కడో ఒక చిన్న కుర్రవాడు కూర్చుని మరి అంతటా ఉన్నాడంటే, ఎక్కడున్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడో చూపించని ఒక్కడు కొడితే అక్కడికి వెళ్ళిపోతాడు. లేకపోతే ఎవడో ఒకడు వేదాలు ఎత్తుకుపోతే వాడు వెనకాల పడి వేదాలు రక్షించడానికి వస్తాడు. సామాన్యంగా ఈయన వెళ్ళే పనులన్నీ అవే. ఏమిటి సార్ అసలు అడ్రస్ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాడు అని అడుగుదాం అనుకుంది అమ్మవారు. అడుగుదాం అనుకునే లోపు అమ్మో ఈయన హడావుడిగా వెళ్ళిపోతున్నాడు, అడిగితే అన్న అంటాడేమో అని చెప్పి వెనక్కి వచ్చేసి, అయ్యో అడక్కపోతే ఎలాగ, ఈయన గరుత్మంతుడిని శంఖచక్రాలను కూడా పట్టుకెళ్ళటం లేదు, అక్కడ ఎలాంటి యుద్ధమో అని మళ్ళీ ముందుకు వెళ్ళింది. అయ్యో వద్దులే ఏమో అనుకుంటాడని వెనక్కి వచ్చేసింట. అడగనా అడగద్దా అని తడబాటు పడుతూ ఉంటే దాని పోతన గారు రాస్తారు చూడండి. అడిగెదనని కడు వడిజను నడిగిన తను మొగుడు నుడు వడని నడయుడుగును వెడవెడ చిడుముడి తడబడ నడుగిడు చెడిమ నడుగిడు నెడము. అంటే అడగద్దా పద్యం చూడండి ఎలా పడిందో. అడిగెదనని కడు వడిజను నడిగిన తను మొగుడు నుడు వడని నడయుడుగును వెడవెడ చిడుముడి తడబడ నడుగిడితో చెడిమ నడుగిడు నెడవంది. 24 డాలు ఉన్నాయి ఇందులో. అంటే అడగద్దా అని 24 పడేలాగా ఇవన్నీ ఆయన కూర్చుని రాయలేరు. పోతన గారికి అలా స్ఫురించేసే, అంటే ఎంత అద్భుతమైన పద్యాలు చెప్పడానికి చెప్తున్నా. అప్పుడు లక్ష్మీదేవి అడుగుదామా వద్దా అనుకుంటూ ఉంటే అప్పుడు కిందకి వచ్చేసేట స్వామి. వచ్చేసి కరుణాసింధుడు శౌరి వారి చరమును ఖండింపగా పంపే సుదర్శన చక్రాన్ని వెళ్ళి కోట్టు అన్నట్ట. కొట్టేసరికి మొసలిని ఒక్కటి కొడితే మొసలి తల లేచి ఎగిరి వెళ్ళిపోయిందట. ఒక చోట తల ఒక చోట మొసలి పడ్డాయి. ఎంత భయంకరంగా ఉందంటేట, అది చూసి మిగతా మొసళ్ళన్నీ భయపడిపోయి మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదుమారున దాగెన్ మకరాలయమున తిరిగాడు మకరంబులు కూర్మరాజు మరువున దాగెన్ అంటారు. చూడండి ఎంత అద్భుతమైన పద్యం ఇది. ప్రతి రాజకీయ నాయకుడు మన వ్యవస్థ మన రాజ్యాంగం అన్ని నేర్చుకోవాల్సిన పద్యం ఇది. మకరం ఒకటి రవిజొచ్చని ఈ మకరాన్ని శిక్షించేట స్వామి. శిక్షించేసరికి ఏమైందంటే మిగతా మొసళ్ళన్నిటికీ భయం వేసేసి ఒక మొసలి వెళ్ళి సూర్యుడి దగ్గర దాక్కుంటారు. సూర్యుడి దగ్గర ఉండే మొసలు ఏమిటో తెలుసా అందరికి? మకర రాశి ఉంది, రాశులన్నీ సూర్యుడికి సంబంధించినవే కదా. ఒక మొసలు వెళ్ళి మకర రాశిలో దాక్కుంటా అంటే మీకు మకర రాశి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారేమో, భయపడిన మొసలు ఏంటో ఒకటి అక్కడ దాక్కుంది అంటారు. ఇంకొక మొసలి మకరము మరి ఒకటి ధనదు మాటున దాగని కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఒక మొసలు దాక్కుంది. కుబేరుడి దగ్గర ఉన్న మొసలు ఏమిటి? నవనిధులు ఉంటాయి ఆయన దగ్గర, అందులో మకర నిధి అని ఒక నిధి ఉంటుంది. ఇంకొక మొసలి భయపడిపోయి వెళ్ళిపోయి కుబేరుడి దగ్గర దాక్కుంది. బాబోయ్ నన్ను ఏం చేసేస్తాడు, కరాలయమున తిరిగాడు మకరంబులు కూర్మరాజు మరువున దాగని. సముద్రంలో పెద్ద తాబేలు ఉంటే మొసళ్ళన్నీ హఠాత్తుగా వెళ్ళి తాబేలు వెనకాల దాక్కున్నాయి. తాబేలుని అసలు ఎవరో పట్టించుకోరు, పాపం స్లోగా నడుస్తుందని. గంటకి వెళ్ళి వెనకాల దాక్కున్నాయి. ఎందుకు దాక్కున్నాయి? సుదర్శన చక్రం వచ్చింది అనుకోండి, తాబేలుని ఏమి చేయదు, అమ్మో కూర్మావతారం అని చెప్పి పక్క నుంచి వెళ్ళిపోతుంది కదా. వెంటనే మొసళ్ళన్నీ వెళ్ళి తాబేలు వెనకాల దాక్కున్నాయి. అంటే ఒక తప్పు చేసిన వాడికి ఇలా శిక్ష వేస్తే ఇంకొకడు తప్పు చేయడానికి భయపడతాడు. ఇలా తప్పు చేస్తే శిక్ష ఎలా ఉండాలంటే మళ్ళీ ఆ తప్పు ఇంకొకటి చేయడానికి భయపడాలి అన్నట్టు చమత్కారంగా ఈ పద్యం రాశారు. ఎంత గొప్పగా రాశారు చూడండి పోతన గారు. అప్పుడు ఏనుగు ఇంటికి వస్తూ ఉంటే మొసలి చనిపోయాక స్వామికి ఆనందం వచ్చేసి అయ్యో నా భక్తుడు రక్షించింది ఈయనగారే, నా భక్తుడు రక్షింపబడ్డాడు అని పాంచజన్యం తీసి ఆయన శంఖాన్ని అని ఒక రకంగా ఊతారు. శంఖం ఆ ఊదేట ఆ స్వామి ఆనందం తట్టుకోలేక. దానికి పోతన గారి పద్యం ఎలా పడిందో చూడండి. ఇది కూడా అచ్చం శంఖం ఊదినట్టే ఊ అన్నట్టే ఉంటుంది చూడండి.
పూరించన్ హరి పాంచజన్యమును కృపాంభోరాసి సౌజన్యమున్ పూరిధ్వాన చరాచరీకృత మహాభూత ప్రచైతన్యమున్ ఆరోదారసిత ప్రభాచకిత పజ్జన్యాది రాజన్యమున్ పూరీభూత విపత్ సైన్యమును నిర్దూష ద్విషత్ సైన్యమున్ ఊ అంటే ఎలా ఉంటుందో అలాగా స్వామి శంఖం ఊదేసి అప్పుడు గజరాజు దగ్గరికి వచ్చేసరికి ఈయన గారు ఆ సరోవరంలో ఉన్న ఒక పువ్వు కోసుకుని వచ్చాడు. ఇప్పటిదాకా తామర పువ్వులు తీసుకురావాలి అవేమీ చేయలే, భార్యలతో కలిసి క్రీడించిన వాడు ఇప్పుడు ఒక పువ్వు తీసుకుని వచ్చి స్వామి పాదాల దగ్గర పెట్టాడు. భార్యలందరూ హైఫై కొడదామని తొండాలు ఎత్తి పైకి వచ్చారు. వస్తే నేరుగా స్వామి దగ్గరికి కుంటూ రక్తం ఓడిపోతూ వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టి కూలబడిపోయింట. అప్పుడు స్వామి ఇలా నిమిరి, అన్నా గజేంద్ర, నేను రావడానికి ఆలస్యం అయింది, అయ్యో ఎంత కష్టపడ్డావురా నాన్న అని అడిగట్ట. ఏమి భక్తవత్సలత స్వామిది! స్వామికి ఉన్న అనంత కోటి జీవరాశుల్లో ఆఫ్టర్ ఆల్ ఏనుగంత. అయ్యో నాన్న, నేను రావడం ఆలస్యం అయింది, నువ్వు ఎంత బాధపడ్డావురా అని అడిగట్ట స్వామి. అడిగి ఇలా నిమిరేసరికి ఆ గాయాలన్నీ తగ్గిపోయాయి. గాయాలు తగ్గించడంతో పాటు చివరికి మోక్షాన్ని కూడా అనుగ్రహించాడు. ఇది గజేంద్ర మోక్షం అంటే. గజరాజ మోక్షణంబును నిజమున పఠించునట్టి నియతాత్ములకు గజరాజ వరదుడిచ్చును గజతురగ స్యందనములు కైవల్యం ఉన్నట్టంటే గజేంద్ర మోక్షాన్ని ఎవరైతే నిజంగా పఠిస్తారో, నిజంగా పఠించటం అబద్ధంగా పఠించటం ఉంటుందా అంటే మనం అక్కడ కూర్చొని ఎవరిని చేయజనించు జగం ఎవరి లోపల ఉండు, నేను వరే టైం ఎంత అయిందిరా మన బస్సు ఎవడి ఎండు తిండా ఎక్కడుందా పరమేశ్వరుడు ఎవడు, ఇది పఠించటం. నిజంగా పఠించటం అంటే ఈ శ్లోకాలన్నీ ఇక్కడ, పద్యాలన్నీ ఇక్కడ పఠించగలిగితే అలాంటి వాళ్ళకి గజతురగ స్యందనముల కైవల్యము. గజతురగ స్యందనములు అంటే శ్రీ సూక్తంలో చెప్తారు, అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అని. అదే గజతురగ స్యందనాలు అంటే అవన్నీ ఇచ్చి చివరికి కైవల్యాన్ని కూడా ఇస్తాడు స్వామి అని చెప్పారు. ఇది గజేంద్ర మోక్షం. ఇంకా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటంటే ఇద్దరికి ఫ్లాష్ బ్యాక్ ఉందని చెప్పాను కదా, మరి ఊరికి ఒక ఏనుగు ఇలా మొరపెట్టేసుకుంటే స్వామి వచ్చేయడం ఏమిటి, అసలు అలాగే ఏనుగుకి భగవంతుని తలుచుకోవాలన్న స్పృహ ఏమిటి, అది కూడా అనుమానం వస్తుంది కదా మనకి. అలాగే మొసలికి కూడా కథ ఉంది, అదేమిటో క్లుప్తంగా చెప్పేసుకుందాం. ఈ ఏనుగు ఎవరంటే ఇంద్రజుమ్నుడు అనే మహారాజు, పరమ విష్ణు భక్తుడు. ఎన్నో జన్మల పాటు విష్ణువుని ప్రార్థించి చివరికి మోక్షానికి అర్హత సాధించగలిగే జన్మకి వచ్చిన మహనీయుడు. వారు కొండ మీద కూర్చుని విష్ణుమూర్తి గురించి జపం చేసుకుంటున్నాడు. ఈ లోపల అగస్త్య మహర్షి అక్కడికి వచ్చాడు. నేను విష్ణు జపంలో ఉన్నాను కదా, ఆయన మహర్షి లేచి వెళ్ళడం ఎందుకు లేదు అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, గురువులు కానీ మహర్షులు కానీ మహనీయులు కానీ ఎవరైనా వస్తూ ఉంటే వెంటనే లేచి నిలబడాలి. మన గురువు ఉన్నారనుకోండి, పక్కన గురువుగారు నించుని ఉంటే ఇలా కాలు మీద కాలు వేసుకుని పక్కన కూర్చోకూడదు. గురువు గారు నించుని ఉంటే గురువు నించున్నంతసేపు ఆయన పక్కనే నించోవాలి, గురువు గారు కూర్చున్నాకనే కూర్చోవాలి. అది సాంప్రదాయం. అంటే అది గురువుకి కానీ మహర్షులకు కానీ సన్యాసులకు కానీ మనం ఇవ్వాల్సిన గౌరవం. దాంతో మహర్షి కోపం వచ్చి, నీకు ఇంత అహంకారమా, ఏనుగై పుట్టు అని శపించాడు. చూడండి, అందుకే ఏనుగై పుట్టాడు. ఇంతకాలం వీళ్ళందరితో కాపురం చేస్తాడు. ఏమి చేసినా సరే ఆఖరి క్షణంలో భగవంతుడు పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో గుర్తొచ్చాడు అనుకున్నాం. ఇది పూర్వజన్మలో అంత సాధన చేసిన మహానుభావుడు ఇంద్రజుమ్నుడు. అందువల్ల మోక్షాన్ని పొందాడు. ఆ సాధనకి పరిపక్వత వచ్చింది. ఆ చిన్న అహంకారం వల్ల మళ్ళీ కిందకి దిగిపోయాడు. మళ్ళీ స్వామి తాకగానే మోక్షాన్ని పొందాడు. మరి ఇంకా మొసలి సంగతి ఏమిటండి అంటే, మొసలి ఒక గంధర్వుడు పూర్వజన్మలో. మొసలి పేరు చాలా విచిత్రంగా ఉంటుంది. మీ ఎవరికైనా చెప్పానంటే ఒక ప్రమాదం ఉంది. నీక్ నేమ్స్ కావాల్సిన వాళ్ళందరూ కూడా తర్వాత పిల్లలకో మనవలకో మనవరాలకో పెట్టేస్తారు ఆ పేరు తీసుకెళ్ళి. చాలా ప్రమాదం అది అని చెప్పేస్తున్నాను నేను. వాడి పేరు హూ. బాగుంది కదా, నెక్స్ట్ మనవడికో మనవరాలతో పెట్టేయండి అంతే పేరు హూ. ఏం అర్థము లేదు, ఏ దేవుడి పేరు కాదు, కానీ యునీక్ నేమ్. ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరు పెట్టలేదు, పెట్టుకోండి హాయిగా. అది ఒక ఎవరైనా అడిగాడు అనుకోండి ఎక్కడిది పేరు అని, భాగవతంలో పేరు అని చెప్పండి. భాగవతంలో హూ ఏంటో యాహూలాగా అనుకుంటారు ఎవరైనా. సరే, ఇంతకీ ఆ గంధర్వుడి పేరు వాడికి విపరీతమైన అహంకారం. అయితే ఏం చేస్తాడు, ఒకసారి ఒక సరస్సులో తన ప్రియురాళ్లతో కలిసి క్రీడిస్తూ వాళ్ళతో సరదాగా సరస్సల్లాపాలు ఆడుతూ ఉంటే ఒక మహర్షి సరస్సులోకి దిగి స్నానం చేస్తుంటే, చూడండి ఇప్పుడు ఆ మహర్షిని ఏడిపిస్తాను అని చెప్పి. చూడండి, ఎక్కడైనా సరే ఇందాక కరణీనాథుడు అన్నాడు, భార్య పక్కన ఉంటే కనుక భర్త కొన్నిసార్లు రెచ్చిపోతాడు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన కొత్తలో చూడండి, ఎక్కడికైనా వీళ్ళు బయటికి వెళ్ళారు అనుకోండి, భార్య పక్కన ఉంటే అక్కడ ఆయన గారి హీరోయిజం మొత్తం చూపించేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఏ భర్త అయినా అంతే. అందుకే ఏనుగును కూడా
మొట్టమొదట అటకాంచన్ కరిణీ విభుండు అనడానికి కారణం అదే. అలాగే ఈయన గారు ఏం చేస్తారు చూడండి, ఇప్పుడు ఆ మహర్షి నీళ్ళలోకి దిగాడు కదా, ఆ పరాక్రమం ఏంటో చూపిస్తాను అని ఊపిరి వెబెట్టి నీళ్ళలో కిందకి వెళ్ళి ఆయన కాళ్ళు పుచ్చుకుని ఒక్కసారి ఇలా లాగాడు. ఆయన వెంటనే అమ్మో మొసలి అనుకుని కంగారు పడిపోయి ఆ తర్వాత బయటకు వచ్చాక గంధర్వుడు బయటకు వచ్చి హాహా అని కాలు పుచ్చుకుని తాగింది నేనే అన్నట్టు. ఏమిరా నీ అహంకారం, ఇంత అహంకారం నీకు, సంగతి చెప్తాను, నువ్వు వచ్చే జన్మలో మొసలై పుట్టి ఇప్పుడు కిందకి వెళ్ళి అంటే అప్పుడు అయ్యో నా గంధర్వ పదవి పోయింది అని ఏడిస్తే బాధపడకు, వల్ల ఒక భక్తుడికి శాప విమోచనం జరిగి ఆ భక్తుడికి మోక్షం వస్తుంది, నీకు మాత్రం నీ లోకం వస్తుంది. నీకు మోక్షం వస్తుంది అని చెప్పలేదు, ఎందుకంటే అలాంటి పనులు చేస్తే రాదు మోక్షం. మోక్షం రావాలంటే జన్మల 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 సాధన చేయాలి, ఇంద్రజీవునుడు చేసినట్టు. ఆయన మోక్షానికి ఎలిజిబుల్. ఇంకే గజేంద్ర మోక్షం అన్నారు కానీ మొసలి మోక్షం అన్నది చూడండి ఎక్కడ. ఈ మొసలి మళ్ళీ ఏమైందంటే ఈ జన్మ పోయి తర్వాత గంధర్వుడు అయిపోయింది మళ్ళీ. ఆయన మాత్రం చక్కగా స్వామి అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందారు. అది గజేంద్ర మోక్షం కథ. ఈ సందర్భంలో భగవంతుడు మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ, అలాగే జీవితంలో మనం ఎప్పుడైనా ఆడ ఏనుగులతో కలిసి మగ ఏనుగులు కానీ, మగ ఏనుగులతో కలిసి ఆడ ఏనుగులు కానీ, ఏనుగులు అంటే మన అందరం సరేనా, ఎల్లకూడని మార్గంలో వెళుతూ ఉంటే కనుక పొరపాటున మళ్ళీ ఆ మార్గంలోంచి మన బయటికి తీసుకురావాల్సింది కూడా భగవంతుడే. రోజు లలితా సహస్రనామంలో ఒక వాక్యం చదువుతాం, ఏమిటది, సవ్యాప సవ్య మార్గస్థ సర్వాపద్య నివారణ. అంటే అమ్మ అప్పుడు మార్గంలో అయినా రైట్ మార్గంలో అయినా వెళ్తాను, నేను మనిషిని కదా, ఏదో ఒక మార్గంలో వెళ్తాను, కానీ రక్షించాల్సిన బాధ్యత నీదే. అలాగా భగవంతుడికి శరణాగతి చేసి ఒకవేళ మనం తప్పుడు మార్గంలో వెళ్తున్నా సరే భగవంతుడికి మనందరినీ తీసుకొచ్చి ఇటువంటి గురువుల అనుగ్రహంతో సరైన మార్గంలో పెట్టాలి అని కోరుకుంటూ సర్వం శ్రీ నారాయణ చరణార విందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.